అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శ్రీధర్ గారి డిటెక్టివ్ తరహా రచన బంధ విముక్త చదువుకుంటున్నాం. రెండవ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. మరియు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి. థియేటర్ పక్క సందులోంచి బయటపడి మెయిన్ రోడ్ ఎక్కి మార్గదర్శి కార్యాలయం వైపు నడుస్తున్న రవి ఎవరో బిగ్గరగా తననే పిలుస్తున్నట్లు వినిపించి చెక్కితుడై వెనుదిరిగి చూశాడు. పేవ్మెంట్కి ప్రక్కగా ఒక కార్ పార్క్ చేసుంది. కారు వెనక సీట్లో ఒక అమ్మాయి అద్దాలు కొంచెం పైకెత్తి తన వైపే చూస్తోంది. కారు తలుపు తెరుచుకొని పేవ్మెంట్ మీద నిలబడ్డ డ్రైవరు ఆ అమ్మాయి ఆదేశానుసారం తననే గట్టిగా పిలుస్తున్నాడు. రవి ఆశ్చర్యంతో ఆ కారు వంక చూశాడు. అది ప్రొఫెసర్ గంగాధరం గారి కారు. ఆ కారులోనే శ్యామల మాలతి వాళ్ళింటికి తరచూ వస్తూ ఉండేది. ఆ కారులో కూర్చొని తను చాలాసార్లు శ్యామలతో కలిసి ఆమె బలవంతం మీద రెస్టారెంట్లకు వెళ్ళేవాడు. అయితే ఆ అమ్మాయి శ్యామలేనా లేక శ్యామల చెల్లెలా? నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల ముఖం సరిగ్గా కనిపించడం లేదు. గబగబా రోడ్డు క్రాస్ చేసి కారు దగ్గరికి చేరుకున్నాడు రవి. ఆ అమ్మాయి వంక తేరిపార చూసి శ్యామల అని అరిచాడు, ఆనందం పట్టలేక. శ్యామల బ్యాక్ డోర్ తెరిచి అతన్ని కూర్చోమన్నట్టు సైగ చేసింది. రవి లోపలికొచ్చి కూర్చున్నాడు. డ్రైవర్ శ్యామల ఆదేశానుసారం అలవాటైన రెస్టారెంట్ వైపు కారు నడపసాగాడు. ఇది నువ్వేనా శ్యామల? నమ్మలేకుండా ఉన్నాను. ఎలా వచ్చావు? బెయిల్ మీద విడుదల చేశారా? బెయిల్ ఇస్తారని అనుకోలేదు సుమా అన్నాడు ఆతృతతో రవి. ఇన్స్పెక్టర్ శేఖర్ నా ఫోటో తీసి పేపర్లో వేస్తానన్నాడు. పత్రికలకు ఎక్కడం ఇష్టం లేక నాన్నగారి అడ్రస్ చెప్పి పిలిపించమన్నాను. అతనికి కబురందగానే లాయర్ విద్యాసాగర్ని వెంట పెట్టుకుని వచ్చారు. సాగర్ నన్ను జామీన్ మీద విడిపించి తీసుకొచ్చారు. ట్రయల్ ఇంకా 2-3 రోజుల తర్వాత ప్రారంభం అవుతుందట. నాన్నగారికి నా మీద కోపం బాగా తగ్గిపోయింది రవి. ఈ 6 నెలలుగా నేను కనిపించకపోవడం వల్ల అన్నీ అణగారిపోయినట్లున్నాయి. ఈ 6 నెలల అజ్ఞాతవాసం తర్వాత గతంలోని స్మృతులు తిరిగి నా వెంట పడడం చిత్రంగా లేదు? మీరు నాన్నగారు అంతా మళ్ళీ క్రొత్తగా ఎప్పుడూ లేనంత ఆప్యాయతతో పలకరిస్తూ అనురాగం నిండిన కళ్ళతో స్వాంతన అందజేస్తూ మెసలడం చూస్తుంటే నమ్మలేకుండా ఉన్నాను రవి. ఇదంతా నిజమేనంటావా? శ్యామల చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ ఆమె మాటలు వింటున్న రవికి ఆమె అన్న చివరి మాటలు షాక్ కొట్టాయి. అనుకోకుండానే అతని చేతుల్లో నుండి ఆమె చెయ్యి జారిపోయింది. శ్యామల వృద్ధకంఠంతో అన్నాడు రవి. నువ్వన్న మాటల్లో నిష్ఠూరం పాలు ఎక్కువ ఉన్నా నిజం లేకపోలేదు. 6 నెలల క్రిందటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడా నువ్వు గమనించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అప్పట్లో మీ నాన్నగారు నేను నీ హృదయపు లోతుల్లోని ప్రేమని అర్థం చేసుకోలేక దానిని ఉత్త ఆవేశం కిందనే జమకట్టాం. తీరా దానిని అర్థం చేసుకునేసరికి నువ్వు కనిపించకుండా పారిపోయావు. దానికి నిన్ను క్షమాపణలు కోరడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. కానీ అప్పటి నా స్థితి కూడా ఇంచుమించు నీకు అర్థమై ఉండాలి. దేవసేనని మర్చిపోలేక కోరి వరించి వచ్చిన నిన్ను, నీ ప్రేమని ప్రత్యాఖ్యానం చేశాను. నాలో చైతన్యం కలిగి నిన్ను వెతికేటప్పటికి నువ్వు లేవు. అలా చెప్పా చేయకుండా ఆవేశంలో ఎందుకు వెళ్ళిపోయావు? 2 రోజుల పాటు ఆగి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదేమో. రవి పిచ్చిగా అరిచింది శ్యామల. వెంటనే 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కారు రెస్టారెంట్ సమీపించిందని డ్రైవర్ హెచ్చరించడంతో రుమాల్తో త్వరితంగా కళ్ళొత్తుకొని స్థిమితపడింది శ్యామల. ఒక ట్రే కాఫీకి ఆర్డర్ ఇచ్చి ఫ్యామిలీ రూమ్లోకి దారితీశారిద్దరు. కుర్చీలో కూర్చున్న తర్వాత కాసేపటి వరకు పేరుకున్న మౌనాన్ని భంగపరుస్తూ అన్నాడు రవి. నేను వాస్తవాన్ని మాట్లాడాను శ్యామల. నీకు కష్టం కలిగించినట్లయితే క్షమించు అన్నాడు. టేబుల్కి చేతిని ఆనించి దానిమీద ముఖాన్ని చేరవేసిన శ్యామల కళ్ళు వెడల్పు చేసి రవి వంక తీక్షణంగా చూసింది.
ఆమె కను కొనల మెరిసిన ఎర్ర జీరలలో విస్ఫులింగాలని ప్రత్యక్షంగా చూడగలిగిన ముందే విశాలమయ్యి కోపంతో ఇంకా వెడల్పైన కన్నులు మాత్రం కురంగలోచనాల్ని జ్ఞప్తికి తెచ్చి రవిలోని రసహృదయాన్ని మేల్కొల్పాయి. చటుక్కున ముందుకు వంగి రెప్పల్ని ముద్దాడకుండా ఉండలేకపోయాడు అతను. సిగ్గుతోనూ కోపంతోనూ ముఖాన్ని క్రిందికి దించుకుని ఏదో అనబోయిన శ్యామల కాఫీ ట్రేతో బాటు లోపలికి వచ్చిన బేరర్ని చూసి తమాయించుకుంది. తర్వాత ట్రేలోని కాఫీ కలుపుతూ ఒక కప్పు రవి ముందుకు తోసి, మీరు చాలా నయవంచుకులు రవి. ఆడవాళ్ళని వాళ్ళ వెతలతో సంబంధం లేకుండా చొక్కాలు మార్చినట్లు మార్చడం మీకే చేతనైంది అంది చిరుకోపంతో. శ్యామల మాటలు రవిలో కలవరాన్ని లేపాయి. నువ్వన్నది నాకు అర్థం కాలేదు శ్యామల. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రవేశించిన స్త్రీవి నువ్వే. ముందు కలం స్నేహంతో మొదలైన పరిచయం మాలతీ వాళ్ళింట్లో పెరిగి దృఢతరమైన నిన్నొక మంచి స్నేహితురాలిగా చూశానే గాని ఏనాడూ చనువు తీసుకోలేదు. పోతే దేవసేనని ప్రేమించానన్న మాటే గాని ఆమెతో ఒక్కసారైనా మాట్లాడిన పాపాన పోలేదు. ఇక నువ్వన్న ఆడవాళ్ళు అన్న మరెవరికైనా వర్తిస్తుందేమో గాని నాకు మాత్రం తోచి చావడం లేదు. నువ్వన్న ఆడవాళ్ళు అన్న మాట మరెవరికైనా వర్తిస్తుందేమో గాని నాకు మాత్రం తోచి చావడం లేదు. నువ్వే చెప్పరాదు, మరెవరైనా ఉన్నారేమో. శ్యామల కోపంతో బుసలు కొట్టింది. మరి రేణుక మాట అంత వేగంగా మర్చిపోయారా ఆమెని అన్నది. రవి నిర్విణ్ణుడై శ్యామల ముఖం వంక చూశాడు. రేణు సంగతి ఈమెకెలా తెలిసింది అన్న ఆలోచన కలిగి గతాన్ని కాసేపు నెమరువేశాడు. తను జైలు నుండి విడుదలైన తర్వాత దేవసేన వివాహ విషయం విన్నాడు. మనసు విరిగి 3-4 రోజుల పాటు రూమ్ నుండి కదలడమే మానేశాడు. మాటిమాటికి దేవసేన మనోహరమైన రూపం కళ్ళకి కట్టి అపహాస్యం చేసినట్లయ్యేది. ఆమెను పోగొట్టుకున్న బ్రతుక్కి అర్థమూ ప్రయోజనమూ లేదనిపించింది. మాలతి ఎప్పుడు వచ్చి వెళ్లేదో గాని తిండికి అవస్థపడకుండా అన్నీ అమర్చిపోయినా వాటిల్లో చాలా భాగం అలాగే మిగిలిపోయేవి. ఆ పరిస్థితిలోనే శ్యామల వచ్చి ఏవో కబుర్లు చెప్తూ ఉండేది. ఆ రోజు కూడా కబురు చెప్పింది. అన్నీ అన్యమనస్కంగానే విన్నాడు. ఆమె మాటల్లో తనకు అర్థమైందల్లా ఆమె తండ్రి జైలుకు వెళ్ళి వచ్చిన తనతో వివాహానికి సమ్మతించలేదని, ఇక అతనిని ఒప్పించడం సాధ్యం కాదని, తను అనుమతి ఇస్తే పెట్టే బేడా పట్టుకుని ఇక్కడికే వచ్చి ఉండిపోతానని అన్నది. వాటికి తనేం జవాబు చెప్పాడో, అసలు చెప్పాడో లేదో కూడా తెలియదు. తన మౌనాన్ని ఆమె అంగీకారంగా తీసుకుని ఉంటుంది. ఆ మరుసటి రోజు రాత్రి తన గదిలోకి రేణుక వచ్చింది. వస్తూనే తలుపు గడియ పెట్టింది. తను శ్యామలే అనుకున్నాడు. కొంపతీసి శ్యామల కూడా ఆ రోజు రాత్రే తన బసకొచ్చి గదిలో రేణుక ఉన్న వైనం కనిపెట్టి పారిపోలేదు కదా. అదే జరిగి ఉంటుంది. శ్యామల ఉద్విగ్న హృదయంతో అన్నాడు రవి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు శ్యామల. రేణుక ఆ రోజు నా గదిలోకి వచ్చిన మాట నిజమే. అంతకుముందు 2-3 సార్లు మాట్లాడుకున్నా ఆ రాత్రే నాకు ఆమెతో తొలిసారి పరిచయం అయింది. ఆమె కూడా నన్ను నీలాగే కాదు శ్యామల. నీ ప్రేమకి ఆమె ప్రేమకి పోలిక లేదు. ఆమెది అదొక రకమైన పిచ్చి ప్రేమ. దానికిప్పటికీ అర్థం తెలియదు నాకు. గదిలోకి వస్తూనే తలుపు గడియపెట్టింది. లైట్ ఆన్ చేసి ఎంతో చనువున్న దానిలా నా దగ్గరకొచ్చి కూర్చుంది. ఏవేవో కబుర్లు చెప్పింది. నా కథలలో తనలాంటి పాత్రల పట్ల నేను చూపే సానుభూతిని చూసి నా ప్రేమ భావనతో కరిగి నీరైపోయిందట. నేను దేవసేనని ప్రేమించిన విషయం, నువ్వు నన్ను ఆరాధిస్తున్న విషయం అన్నీ తనకు తెలుసునట. అయినా నన్ను చూస్తే ప్రేమవాహిని పొంగి పొర్లుతుందట. నన్ను గట్టిగా వాటేసుకోవాలని ఉంటుందట. నేను ఆమె పట్ల ప్రేమని ప్రదర్శించలేకపోయినా, మనసులో తిరస్కరించినా సరే నాతో ఒకే ఒక్కరోజు అనుభవం కావాలని వచ్చిందట. దాన్నే జీవితాంతం పదిలపరుచుకుంటుందట. దేవసేన పట్ల విరహంతో గడ్డాలు పెరిగి పిచ్చివాడిలా ఉన్న నన్ను
హృదయానికి హత్తుకొని లాలించింది. నన్ను మాట్లాడనీయకుండా నా నోరు నోటితో మూసింది. ఇంకా ఏవేవో చేసింది. నేను క్రియాశూన్యుణ్ణి అయ్యాను. అయినా ఎంతసేపు అలా ఉండగలను? నేను దేవుణ్ణి కాదు. దైవత్వం నాలో లేదు. మామూలు రక్తమాంసాలున్న మనిషిని. కోరికకి లొంగిపోయి ఆమెకి అనుగుణంగా ఆమె ఆడించినట్లు ఆడాను. ఆ క్షణంలో ఆమె దేవసేనలా, నీలా, దేవకన్యలా కనిపించింది. ఆ తరువాత ఎన్నడూ లేనంత గాఢంగా నిద్రపట్టింది. తెల్లవారేసరికి ఆమె వచ్చిన జాడ కూడా మిగల్చకుండా వెళ్ళిపోయింది. ఆ స్థితిలో నువ్వే గాని అలా లాలించినట్లయితే నేను నీకు దాసున్నయ్యేవాణ్ణి. కానీ నువ్వు ఆ చనువు తీసుకోలేకపోయావు. నా అనుమతి కోసం ఆగావు. నేను ఏదీ చెప్పలేని స్థితిలో నిన్ను నిర్లక్ష్యం చేశాను. కానీ ఆ రోజు ఆ అనుభవమే నన్ను నీ వైపుకి మరల్చింది. నీ ప్రేమని గుర్తించేలా చేసింది. ప్రేమ, జీవన మాధుర్యం అన్న పదాలు చిన్న అడ్జస్ట్మెంట్లోనే ఉన్నాయన్న నగ్న సత్యం గోచరించేలా చేసింది. నీకోసం అహర్నిశలు వెతికానప్పుడు. కానీ నువ్వు తప్పించుకుపోయావు. తిరిగి ఇప్పుడు కలుసుకునేసరికి నువ్వు కటకటాల వెనుక ఉన్నావు. నేను వాటి నుండి విముక్తుని అయ్యాను. నువ్వు కూడా తప్పక బంధ విముక్తవి కాగలవు. అప్పుడు మీ నాన్నగారికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. మనమిద్దరం ఒకటై ప్రేమ సామ్రాజ్యాన్ని హేలుదాం. నువ్వు రేణుకని అసహించుకోవద్దు శ్యామల. అర్థం చేసుకో. ఆమె పట్ల జాలిపడు. రవి వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది శ్యామల. రవి తేరుకొని ఆమె ముఖం వంక చూశాడు. కన్నీటి మధ్య హాసరేఖతో వెలుగొందిన ఆమె ముఖం మంచు బిందువులతో తడిసిన కలువ పువ్వులా భాసించింది. శ్యామల తనని క్షమించిందని అర్థం చేసుకున్నాడు రవి. మృదువుగా ఆమె చెయ్యి నొక్కి వదిలిపెట్టాడు. ట్రేలో ఉన్న కాఫీ మళ్ళీ చెరుకు కప్పు కలిపి ఇచ్చింది శ్యామల. ఇద్దరూ తేలికపడ్డ హృదయాలతో కాఫీ త్రాగి బయటపడ్డారు. కారులో కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళమని ఆదేశం ఇచ్చింది శ్యామల. కారు కదిలింది. కొన్ని ప్రశ్నలకి నీ నుండి సమాధానాలు కావాలి శ్యామల. పరిశోధనలో ముందుకు వెళ్ళాలంటే అవి చాలా అవసరం. మార్గ మధ్యంలో అడిగాడు రవి. అడగండి మిస్టర్ డిటెక్టివ్, నవ్వుతూ అంది శ్యామల. ఆమె నవ్వు ఎంతో తృప్తినిచ్చింది రవికి. తను కూడా వంత కలుపుతూ అన్నాడు, దేవసేన మరణం ఎలా సంభవించింది శ్యామల? ఆమె నువ్వు ఎప్పుడు గుర్తుపట్టగలిగావు? దేవసేనని నేనెప్పుడూ కాలనీలో చూడలేదు రవి. ఆవిడ ఇల్లు వదిలి బయటికి వచ్చేది చాలా తక్కువ కదా. మాలతి అక్కయ్య చెప్పిన దాన్ని బట్టి ఆమె రూపానికి మనసులోనే రూపకల్పన చేసుకున్నాను. నేను ఆసుపత్రిలో చేరిన 2 నెలల తర్వాత దేవసేన చేరింది. ఆమె పేరు వినగానే ఇద్దరు ఒకరే కాబోలు అనుకున్నాను. నేను నా ఉనికిని రహస్యంగా ఉంచాలని చేసే ప్రయత్నం వల్ల నేనెవరో ఆమెకు తెలిసే అవకాశం లేకపోయింది. మార్గదర్శిలో మీ నవల మొదలైన నాటి నుంచి మేమిద్దరం మరింత సన్నిహితులమయ్యాం. ఆమె కోరిక ప్రకారం నేను కొన్ని భాగాలు చదివి వినిపించేదాన్ని. ఆ నవల వింటూ దేవసేన సంచలనానికి గురవటంలో ఆశ్చర్యం లేదు రవి. ఆ నవల పొడుగునా మీరు ఆమె పట్ల మీ ప్రేమనే వ్యక్తం చేశారు. అలాంటి కొన్ని సమయాలలో నాకు ఆమె పైన ఈర్ష్యాభావం చోటు చేసుకునేది. అలాగని పోలీసులు అనుమానిస్తున్నట్లు నేను హత్య చేయలేదు రవి. హత్య ఎలా జరిగిందో నాకు అంతుపట్టడం లేదు. ఆ రోజు విజిటింగ్ అవర్స్లో కూడా ఎవరూ బయట నుండి ఆమెను కలుసుకోవడానికి రాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆమె డాక్టర్ గారితో నిద్ర పట్టడం లేదని అనటం, అతను నాకు తక్కువ మోతాదులో మందు ఇవ్వమని ఆదేశించడం జరిగింది. నేను పాలలో ఒకే ఒక్క మాత్రని నూరి వేశాను. తర్వాత దాన్ని ఆమె బెడ్ దగ్గర ఉన్న స్టూల్ మీద పెట్టి ఆమెకు ఆ విషయాన్ని తెలియజేసి వెళ్ళిపోయాను. నువ్వు పాల గ్లాస్ గురించి ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తోంది? డైరీ వ్రాసుకుంటోంది. రోజు అదే సమయానికి డైరీ వ్రాసుకోవటం ఆమెకు అలవాటు. దాన్ని కూడా దిండు కిందనే పెట్టుకునేది. పోలీసులు వెతికే సమయానికి అది ఎలా మాయమైందో నాకు అర్థం కావటం లేదు. దేవసేన బెడ్కి ఆనుకుని ఉన్న కిటికీలోంచి పాలలో మాత్రలు కలిపే పని ఎవరూ చేయలేరంటావా శ్యామల? ఆ కిటికీ నేలకి చాలా ఎత్తులో ఉంది రవి.
గట్టి ప్రయత్నం చేస్తే అలా చెయ్యొచ్చు. కానీ ఆమె పాల మీద మూత తొలగించి ఆ అవకాశాన్ని కలగజేసినప్పుడు కదా. ఆ తర్వాత ఆమెను ఎప్పుడు చూసావు శ్యామల? మరొక అరగంట తర్వాత ఆమె డిస్పెన్సింగ్ రూమ్ వైపు వెళ్ళడాన్ని చూశాను. ల్యాబొరేటరీ కూడా అటువైపే ఉండడం వల్ల ఆ విషయం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించలేదు. ఆమె ల్యాబొరేటరీకి వెళ్ళిన సమయంలో పాల మీద మూత తొలగించి ఎవరైనా అందులో పెతడిన్ని కలపగల అవకాశం ఉంది కదా. నిజమే రవి, అలా జరిగినా జరగవచ్చు. ఆ రోజు ఉదయం ఆమెను కలుసుకోవడానికి వచ్చిన విజిటర్ని నువ్వు చూసావా శ్యామల? నేను మధ్యాహ్నం 2 నుండి 10 వరకు షిఫ్ట్లో ఉన్నాను రవి. నేను వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. ఆమె చనిపోయిన సంగతి ఎప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది? 9-9:30 ప్రాంతంలో డాక్టర్ వర్మ ఆ సమయంలో లాస్ట్ చెకప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు. నేను కూడా అతనితో కలిసి వార్డులోకి వెళ్ళాను. దేవసేనని పలకరించడానికి ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళి 2 సార్లు పిలిచారు డాక్టర్ గారు. ఆమె పలకకపోవడంతో అప్పుడే నిద్ర పట్టేసిందా అంటూ నా వైపు తిరిగి ఆమెకు పెతడిన్ ఇచ్చావా అని అడిగారు. ఇచ్చానన్నాను. బెడ్ అటువైపుకు వెళ్ళి ఆమె ముఖం వంక చూశాడు డాక్టర్ వర్మ. ఆమె పడుకున్న తీరులో ఏదో అనుమానం తట్టి స్టెథోస్కోప్తో గుండెల అలికిడిని చూసి చనిపోయినట్లు తెలుసుకున్నారు. డాక్టర్ వర్మ ఎలాంటి వ్యక్తి శ్యామల? డాక్టర్ వర్మ ఎలాంటి వ్యక్తి శ్యామల? చాలా మంచి మనిషి. పేషెంట్లతోనూ స్టాఫ్తోనూ నిదానంగా గంభీరంగా మాట్లాడతారు. కానీ ఆడపిల్లల విషయంలో కొద్ది బలహీనత ఉంది. ఫిమేల్ పేషెంట్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. మా నర్సుల భుజాల మీద కూడా అప్పుడప్పుడు చేతులు వేసి మృదువుగా నిమ్మరడం, మెట్ల దగ్గర ఇంకా కొన్ని క్లోజ్ కార్నర్స్లోనూ వీలైనంత దగ్గరగా ఆనుకొని నడవడం లాంటి పనులు తరచూ జరుగుతూ ఉండేవి. ఎప్పుడూ హద్దు మీరకపోవటం వల్ల ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేశాం. చనిపోయే ముందు దేవసేన ఆరోగ్య స్థితి ఎలా ఉండేది? చాలా పాడైపోయింది. లంగ్స్లో ఒకటి పూర్తిగా పాడైపోవడమే కాక రెండవ దాని మీద ఎఫెక్ట్ కనిపించింది. కానీ ఆ రోజు మధ్యాహ్నం డాక్టర్ వర్మ ఆమెతో పరిస్థితి చాలా మెరుగైందని 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తానని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆమెకు ధైర్యం చెప్పడానికి అలా అన్నారేమోనని అనుకున్నాను. ఇంతకన్నా మరేమీ ఆసక్తికరమైన సంఘటనలు జరగలేదా శ్యామల? లేదు రవి, ఆ రోజు కూడా చాలా సాధారణంగా మిగతా అన్ని రోజుల్లాగే గడిచిపోయింది. కారు శ్యామల ఇంటిని సమీపించడంతో ఇద్దరూ మాటలు బంద్ చేశారు. ఇంటికి రమ్మనమని శ్యామల అడగడం వల్ల రవి కూడా అక్కడే దిగాడు. ఇద్దరూ కలిసి ఇంటిలోకి వెళ్తూ ఉండగా, గుడ్ ఈవినింగ్ మిస్టర్ రవి అన్న పలకరింపు వినిపించింది. ఆ మాటలు వెనక నుంచి రావటం వల్ల రవి వెనుదిరిగి చూశాడు. కారు తలుపు నానుకుని డ్రైవర్ వేషంలో ఉన్న ఇన్స్పెక్టర్ శేఖర్ని గుర్తించి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. శేఖర్ నవ్వుతూ శ్యామల వంక చూసి, కారులోనూ హోటల్ గదిలోనూ మీరిచ్చిన ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్ మిస్ శ్యామల. మీరు విడుదలైన తర్వాత రవిని తప్పక కలుసుకోగలరని, ఆ సమయంలో మీ మాటల వల్ల నిజాన్ని తెలుసుకోవచ్చునని ఊహించి ఇలా చేయాల్సి వచ్చింది. మీ డ్రైవర్ మీద కోపం తెచ్చుకోకండి. ఇందులో పాపం అతని తప్పేమీ లేదు. అవసరాన్ని బట్టి అతన్ని లాకప్ చేసి మీరిద్దరూ జంటగా వెళ్ళే ప్రదేశాలు వాకప్ చేయాల్సి వచ్చింది. నేను వెళ్ళి అతన్ని విడిపిస్తాను అంటూ చకచక అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ శేఖర్. టెలిప్రింటర్ నుండి వచ్చిన సమాచారాన్ని ఎడిట్ చేసి వరుసగా ఒక్కొక్క దానికి క్యాప్షన్లు, శీర్షికలు వ్రాసుకుపోతున్నాడే కానీ రవి ఆలోచనలు మాత్రం చేస్తున్న పని మీద లేవు. దేవసేన హత్య జరిగిన తర్వాత ఇదే తిరిగి ఆఫీస్కి రావడం, ఈ ఒక్కరోజు పనిచేసి మళ్ళీ సెలవు తీసుకుని తిరగాలి. లేకపోతే సంపాదకులకి తన మీద ఉన్న మంచి అభిప్రాయం ఒమ్ము అయ్యే ప్రమాదం ఉంది. ఇంతవరకు జరిగిన పరిశోధనలో దేవసేన జీవితంలోని 2 చీకటి కోణాలని గుర్తించి మొత్తానికి 4 అనుమానితులను పోగు చేశాడు. శంకరం, శారద, భూపతి, చలపతి. వీరిలో ఎవరికైనా ఆమెను హత్య చేసేందుకు తగిన కారణాలున్నాయి. 3 పోలీసుల దృష్టికి తేగలిగాడు కానీ శేఖర్ వాళ్ళని గురించి పట్టించుకున్నట్లు లేదు. అతనంతసేపు శ్యామల గతాన్ని అన్వేషించి కేసుని పూర్తిగా ఆమె పైన ఫ్రేమ్ చేయడానికే పూనుకొని చివరికి సాధించగలిగాడు కూడా. డ్రైవర్ యూనిఫారం
వేసుకున్నంత మాత్రాన అతన్ని గ్రుడ్డిగా నమ్మి ముఖమైనా పరిశీలించకుండా రావడం శ్యామల పొరపాటే. అయినా జరిగిన దానికి చింతించే ప్రయోజనం లేదు. కేసుకు సంబంధించిన ట్రయల్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. సాగర్ దాన్ని ఎలాగైనా సాగదీసి వాయిదాలు వేసి 3-4 వారాలైనా నడిపించగలడు. ఈలోగా ఈ నలుగురిలో అసలు హంతకుణ్ణి చేజ్ చేసి పట్టుకోవాలి. అందరిలోకి చలపతి అసాధ్యుడు. అతని దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగా డాక్టర్ వర్మ దగ్గరికి వెళ్ళి హత్యకు ముందు రోజు దేవసేన కోసం వచ్చిన విజిటర్ చలపతి అవునో కాదో తెలుసుకోవాలి. తర్వాత శంకరాన్ని ఆ రోజు చలపతి కలుసుకున్నది లేనిది తెలుసుకోవాలి. తరువాత హత్య సమయంలో తక్కిన ఇద్దరివి ఎలిబీలు సేకరించి అటువైపు క్లియర్ చేసుకోవాలి. విషయాన్నంతా పకడ్బందీగా సేకరించిన తర్వాత చలపతి మీద దాడి చేయాలి. పరిశోధన ముందుకు నడవడానికి ఒక పథకం ఏర్పడిన తర్వాత రవి పని మీద మనసు నిలపలేకపోయాడు. నేరుగా ఎడిటర్ గదిలోకి వెళ్ళి అతనికి నమస్కారం చేసి నిలబడ్డాడు. రవిని చూడగానే ఎడిటర్ చిరునవ్వు నవ్వాడు. ఏం రవి, సెలవు కావాలా అని అడిగాడు. అవునండి, వినయంగా అన్నాడు రవి. సెలవు దేనికి? డ్యూటీ మీదనే వెళ్ళి పరిశోధన మొదలుపెట్టు. కేసు వివరాలన్నీ మన మార్గదర్శిలోనే ముందుగా ఫ్లాష్ చేయగలగాలి. పాఠకులు ఈ మర్డర్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మార్గదర్శిలోని సీరియల్ కథకి దీనికి తమాషా అయిన లింక్ ఉండటం వాళ్ళ ఆసక్తిని ఇనుమడింపజేస్తోంది. అందుకని అది పూర్తయ్యేదాకా తిరిగి ఆఫీస్కి రాకు. నీ జాగాలో పనిచేయటానికి మరొకరిని ఏర్పాటు చేశాను అంటూ టేబుల్ సొరుగులోంచి ఒక రివాల్వర్ బయటకు తీసి రవికి చూపించాడు అతను. దీని అవసరం చాలా ఉంటుంది రవి, తీసుకెళ్ళు. ఆత్మరక్షణార్థం వాడుకునేందుకు మన విలేకరులకి లైసెన్స్ ఉంది. ఇంతకీ నీకు ప్రయోగించడం తెలుసు కదా? రవి ముఖం వంక ప్రశ్నార్థకంగా చూశాడు అతను. తెలుసును సార్, రివాల్వర్ అందుకుంటూ అన్నాడు రవి. స్కూల్లో చదివే రోజుల్లో ఎన్సీసీ ట్రైనింగ్ అయింది కదా, అవసరమైతే గన్ని కూడా ఉపయోగించగలను. సరే వెళ్ళిరా అన్నాడు ఎడిటర్ టేబుల్ మీద కాగితాలు సర్దుకుంటూ. రవి మరొక నమస్కారం పారేసి హుషారుగా బయటపడ్డాడు. మెయిన్ రోడ్లోని చలపతి క్లాత్ ఎంపోరియం చేరుకుని రేణుక కోసం నలువైపులా గాలించాడు. లోపల నుండి బట్టల ప్యాకెట్ తెస్తున్న రేణుక అతన్ని చూసి పలకరించింది. ఆమె దగ్గరగా వెళ్ళి బట్టలు చూస్తున్నట్లుగా నటిస్తూ మెల్లగా అడిగాడు. మీ ప్రొప్రైటర్ గారి ఫోటో ఏదైనా ఉంటే ఇస్తావా రేణు? చాలా అవసరం ఉంది. రేణుక కాసేపు ఆలోచించి తనను అనుసరించమని సైగ చేసి లోపలి గదిలోకి వెళ్ళింది. రవి కూడా ఆమె వెనకనే లోపలికి వెళ్ళాడు. ఎంపోరియంలోని సేల్స్ గర్ల్స్ తక్కిన సిబ్బంది తమ తమ సామాన్లు పెట్టుకునే లాకర్ దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు కాస్త నలువైపులా చూస్తూ ఉండు రవి, ఎవరైనా వస్తున్నట్టయితే సైగ చెయ్యి, మరొకరి లాకర్ బలవంతంగా తెరవాలి అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి తాళాల గుత్తి తీసింది రేణుక. రవి ద్వారం వంక దృష్టి నిలిపాడు. మరొక 5 నిమిషాల వ్యవధిలో తన పని ముగించి ఒక కవర్ని రవి చేతుల్లో పెట్టింది రేణుక. కవర్ విప్పి లోపలి ఫోటో వంక చూశాడు రవి. ఎంపోరియం ప్రొప్రైటర్ చలపతి మరొక అమ్మాయితో తీయించుకున్న ఫోటో అది. ఈ అమ్మాయి ఎవరు? ఆసక్తితో అడిగాడు రవి. రేణుక నవ్వుతూ జవాబిచ్చింది. ఆ అమ్మాయి మిస్ విశాల. క్యాష్ కౌంటర్లో ఉంటుంది. వెళ్ళేటప్పుడు కాస్త చూసి వెళ్ళు. చలపతి సింగిల్గా ఉన్న ఫోటో ఏది లేదా? మంచివారే. సింగిల్గా ఉన్న ఫోటో కాపీలు ఎవరి దగ్గరైనా ఎందుకుంటాయి? ఎవరితో తీయించుకున్న ఫోటోలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ అయితే విశాల లాకర్ తెరిచి ఫోటో దొంగతనం చేశావన్నమాట. అవును పాపం, ఇవాళే తెచ్చింది స్టూడియో నుంచి. అయినా ఇది దొంగతనం కాదు, మిస్చీఫ్. రేపటికి తిరిగి ఇచ్చేస్తావుగా, అప్పుడు విశాల చేతుల్లో పెట్టేస్తాను. సరే వస్తాను రేణు. కవర్ జేబులో పెట్టుకుని బయటికి నడిచాడు రవి. క్యాష్ కౌంటర్ దాటి వెళ్తుండగా విశాల పిలుపు వినిపించింది. ఏం మిస్టర్, ఖాళీగా వెళ్తున్నారే? కిలాడీ బుల్లోడు టైపు టీ షర్ట్లు కావాలి మిస్, మీ దగ్గర లేనట్లున్నాయి అన్నాడు రవి తడుముకోకుండా. నా పేరు విశాల. రవి ముఖంలోకి ప్రశ్నార్థకానికి జవాబిచ్చి, రేపు రండి మిస్టర్, కొత్త స్టాక్ వస్తుంది అని రవి చేసినట్లుగానే బొమ్మలు ముడిపెట్టి ముఖం క్వశ్చన్ మార్కులా పెట్టింది విశాల. నా పేరు రవి, మీరు రమ్మన్నాక రాకుండా ఎలా ఉంటాను అంటూ బయటపడ్డాడు రవి.
అక్కడి నుండి నేరుగా ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి బాజీపేట పోని అన్నాడు ఒక దాంట్లో కూర్చుంటూ. మరి 2.5 గంటల వ్యవధిలో డాక్టర్ వర్మ నర్సింగ్ హోమ్ చేరుకుంది ట్యాక్సీ. వర్మ కన్సల్టింగ్ రూమ్లో ఒక్కడే కూర్చుని ఉండడం చూసి తన అదృష్టంగా భావించాడు రవి. రండి మిస్టర్ రవి, మళ్ళీ ఇలా వచ్చారే, మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది? నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు డాక్టర్ వర్మ. నా పరిశోధన ఎక్కడిదక్కడే ఉంది డాక్టర్, ఆ విషయంలోనే మళ్ళీ మీ సహాయం కోరి వచ్చాను అంటూ జేబులోంచి ఫోటో తీసి డాక్టర్కి చూపించాడు రవి. ఇతన్ని మీరు గుర్తుపట్టగలరా మిస్టర్ వర్మ అంటూ. డాక్టర్ వర్మ నిర్విణ్ణుడై ఆ ఫోటో వంక చూస్తూ ఉండిపోయాడు. అతని ముఖం క్రమక్రమంగా రంగులు మార్చుకొని యథాస్థితికి రావడానికి చాలాసేపు పట్టింది. ఫోటో రవి చేతికిస్తూ, అతను చలపతి, దేవసేన దూరపు బంధువు, భాగ్యపురి నుండి హత్యకి ముందు రోజు ఆమెను కలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఈయనే అన్నాడు. ఇతనితో మీకు పూర్వ పరిచయం ఉందా అడిగాడు రవి, ఫోటో చూడగానే అతనిలో కలిగిన మార్పులు గుర్తుకు తెచ్చుకుంటూ. లేదు, తెలియదు, ఇక్కడికి వచ్చినప్పుడే పరిచయం అయింది. వర్మ సమాధానం రవిని ఆలోచనలో ముంచింది. చలపతితో పూర్వపరిచయం లేకపోయినట్లయితే ఫోటో చూసి వర్మ అలా ఎందుకయ్యాడు? ఒకవేళ ఆ అమ్మాయితో కానీ అతనికి పరిచయం ఉందేమో. మీరు విశాలని ఈ మధ్య ఎప్పుడైనా చూశారా డాక్టర్ ఉన్నట్లుండి అడిగాడు రవి. వర్మ షాక్ తిన్నట్లు అదిరిపడ్డాడు. రవి, మీకు విశాల ఎలా తెలుసు? చలపతి ఎంపోరియంలో పనిచేసే మరొక సేల్స్ గర్ల్ ద్వారా తెలిసింది. అక్కడ పనిచేసే అమ్మాయిలకి విడిగా కూడా కొన్ని రకాల బాధ్యతలు ఉంటాయి, మీకు అవన్నీ తెలుసనే అనుకుంటాను. ఆమె మీకేమవుతుంది డాక్టర్? నేర్పుగా ప్రశ్నించాడు రవి, డాక్టర్ని రెచ్చగొట్టి నిజాన్ని బయటికి లాగాలనే ఉద్దేశంతో. రవి ప్రయత్నం ఫలించింది. డాక్టర్ చాలాసేపు గంభీరంగా ఆలోచించి అన్నాడు, విశాల నాకు కూతురు వరుస అవుతుంది రవి. నా కజిన్ తాలూకు ఒకే ఒక్క సంతానం ఆమె. ఆ కజిన్ ఇంజనీర్గా ఎన్నో చోట్ల తిరిగి చివరికి భోపాల్లో స్థిరపడిపోయాడు. విశాల అక్కడే ఎవరినో ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆమె భర్త కూడా హెవీ ఎలక్ట్రికల్స్లో ఒక ఉద్యోగి. కొన్నాళ్ళకి అతనికి భాగ్యపురి ట్రాన్స్ఫర్ అయ్యింది. విశాలను వెంట తీసుకుని వెళ్ళాలనుకున్నాడు అతను. వెళ్లే ముందు విశాల విషయమంతా తల్లిదండ్రులకి చెప్పింది. దాంతో ఇంట్లో గాలిదుమారం చెలరేగింది. అన్నయ్య ఆ పెళ్లికి అంగీకరించలేదు. బోలెడు ఆత్మాభిమానం గల విశాల తల్లిదండ్రులతో తెగ తెంపులు చేసుకుని భర్తతో భాగ్యపురి చేరుకుంది. భాగ్యపురిలో ఉండడానికి ఇల్లు దొరకక 2 నెలల పాటు హోటళ్లలో కాలక్షేపం చేశారట. అలాంటప్పుడే వాళ్ళకి ఒక హోటల్లో చలపతి తటస్థపడ్డాడు. తన భవనంలో ఒక అపార్ట్మెంట్ ఇస్తానని చెప్పి ఇద్దరిని శివాజీ థియేటర్ ప్రక్కనున్న మేడలోకి తీసుకెళ్ళాడట. ఆ తర్వాత మరి 6 నెలలకి విశాల దారుణంగా మోసగింపబడి చలపతి యొక్క విషవలయంలో చిక్కుకుంది. మరి విశాల భర్త ఏమయ్యాడు? అతను ఈ విషయంలో కలుగజేసుకోలేదా? ఆతృతతో అడిగాడు రవి, క్యాష్ కౌంటర్ వెనకనున్న విశాల రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ. వాళ్ల సంసారంలో కలతలు రాకముందే ఆమె తల్లిదండ్రులు కాలం చేశారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయమల్లా విశాల ఆమె భర్త విడాకులు తీసుకున్నారని, ఆమె భాగ్యపురిలోనే ఏదో ఉద్యోగం చేసుకుంటోందని, ఇక్కడికి వచ్చేయమని ఎన్నో ఉత్తరాలు రాశాను కానీ ఆమె నిరాకరించడం వల్ల మానేశాను. క్రమంగా ఆమె సంగతే మరుగున పడిపోయింది. మళ్ళీ మీరు విశాలని ఎప్పుడు కలుసుకున్నారు? 2 వారాల క్రిందట ఎంపోరియంలో కొన్ని బట్టలు కొని క్యాష్ ఇవ్వబోతూ కౌంటర్ దగ్గరున్న ఆమెను చూసి సంతోషం పట్టలేక విశాల అని గట్టిగా అరిచాను. నన్ను గుర్తుపట్టిన విశాల ఆశ్చర్యంతోనూ భయంతోనూ బిగిసిపోయి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ట్యాక్సీలో చేర్పించి నేనుండే హోటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశాను. అప్పుడే ఆమె గతంలోని భయంకరమైన సత్యాలను ఆమె నోటి ద్వారానే తెలుసుకోగలిగాను. ఏమిటవి? రవి ప్రశ్నలో కుతూహలం ధ్వనించింది. విశాల ఆమె భర్త 6-7 నెలల పాటు సుఖంగానే దాంపత్యం సాగించారు. తర్వాత ఒకరోజు ఆమె భర్త స్నేహితుడని చెప్పి ఎవరో వ్యక్తి అతను లేని సమయంలో ఇంటికి వచ్చాడట. విశాల అతనికి మర్యాద చేసి కూర్చోబెట్టి కాఫీ కలిపి తీసుకొచ్చింది.
ఆ వ్యక్తి ఆమెను మాటల్లో దింపి నేర్పుగా కాఫీలో మత్తుమందు కలిపాడట. అది త్రాగిన తర్వాత ఆమెకు మైకం కమ్మి స్పృహ కోల్పోయింది. తిరిగి తెలివి వచ్చేసరికి అతను కనిపించలేదు. ఆ మరుసటి రోజు పోస్ట్లో ఆమె పేరన ఒక పార్సిల్ వచ్చిందట. ఆ పార్సిల్లో కొన్ని ఫోటోలున్నాయి. అంతవరకు చెప్పిన వర్మ కాసేపు ఆగి, అవి ఎలాంటి ఫోటోలో ఊహించగలరా మిస్టర్ రవి అని అడిగాడు. ఊహించగలను డాక్టర్. ఒక యువతీ యువకులు ప్రణయ భంగిమలకి చెందిన ఫోటోలై ఉంటాయి అన్నాడు రవి. కరెక్ట్ మిస్టర్ రవి. ఆ ఫోటోల్లో ఆ రోజు ఇంటికి వచ్చిన వ్యక్తితో అనేక జుగుప్సాకరమైన భంగిమల్లో కనిపించిందట ఆమె, విశాల. తర్వాత ఫోటోల సాయంతో చలపతి ఆమెను బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఆమె విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, తరచూ తను లేని సమయాలలో ఏవేవో హోటళ్లకు వెళ్ళి ఎవరెవరినో కలుసుకుంటూ ఉండడం గమనించిన ఆమె భర్త ఆమెను నిలదీసి కారణం అడిగాడు. విశాల జరిగిందంతా చెప్పి రాళ్ళు కరిగేలా మొరపెట్టుకున్నా అతను నమ్మలేకపోయాడు. ఆత్మాభిమానం గల విమల అతనితో తెగతెంపులు చేసుకుని సభ్యతాయుతమైన జీవితానికి దారి మూసుకుపోయిందని గ్రహించి చలపతిని ఆశ్రయించి అతని విషవలయంలో చిక్కుకుపోయింది. బాబాయినైన నన్ను కూడా ఆమె దృష్టిలో పెట్టుకోలేదు. నేను ఆమెను ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నించాను, కానీ చలపతి మనుషులు హోటల్ గది మీద దాడి చేసి తిరిగి మోసంతో ఆమెను తీసుకుపోయారు. మీరు చలపతిని కలిసి మాట్లాడలేదా డాక్టర్? మాట్లాడాను రవి. విశాలని వదులుకోవడానికి అతను పెట్టిన షరతులకి ఆమె అంగీకరించలేదు. ఏమిటవి డాక్టర్? నా నర్సింగ్ హోంలో ఉన్న దేవసేనని అప్పగించినట్లయితే ఆమెని విడుదల చేస్తానన్నాడు. విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్తే విశాల ప్రాణాలతో బయటపడలేదని, ఆమెని తను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలేవీ లేవు గనక తను పట్టుబడే అవకాశం లేదని అన్నాడు. మీరు ఒప్పుకున్నారా డాక్టర్? లేదు. దేవసేన ప్రస్తుతం ట్రీట్మెంట్లో ఉందని, మరి 2 నెలల తర్వాత బాగుపడవచ్చని, అప్పటికి కానీ ఏ విషయం చెప్పలేనని అన్నాను. ముందుగా విశాలని నాతో పంపించమని అడిగాను. కానీ చలపతి వెళ్ళి వచ్చిన మరుసటి రోజు, అంటే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు దేవసేనతో పరిస్థితి చాలా మెరుగైందని, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తానని అన్నారు. ఎందుకలా అన్నారు డాక్టర్? చలపతితో ఆ రోజు మీకు జరిగిన సంభాషణ ఏమిటి? దేవసేనని చలపతి హత్య చేసినట్లు నాకు అనుమానం డాక్టర్. మీరు నిజాన్ని ఉన్నదున్నట్లు చెప్తే అతన్ని ఉరికమ్మ వెక్కించడానికి అవకాశం ఉంటుంది ఆవేశంతో అన్నాడు రవి. చలపతి దేవసేన తల్లితో ఉన్న పాత పరిచయాన్ని పురస్కరించుకొని ఆమె వివాహానికి ఎందుకలా తాపత్రయపడ్డాడో, దానికి శంకరాన్నే ఎందుకు వాడుకున్నాడో ఇప్పుడు అర్థమైంది రవికి. విశాలలాగే దేవసేనను కూడా తన వల్లో వేసుకుని శంకరం చేత విడాకులిప్పించి పూర్తిగా ఆమెను చేజిక్కించుకోవాలనుకున్నాడు. కానీ శంకరం అతని ప్లాన్ని తలక్రిందులు చేసి ఉంటాడు. దేవసేన సౌందర్యం, ఆమె మంచితనం శంకరాన్ని ముగ్ధుణ్ణి చేసి చలపతి దగ్గర రావాల్సిన డబ్బు గుంజుకుని ఆమెతో సహా పారిపోయేలా చేసి ఉంటుంది. కొన్నాళ్ళు దాంపత్య జీవితం కొనసాగించిన తర్వాత దేవసేన ఆరోగ్యం దెబ్బతిని నర్సింగ్ హోంలో జాయిన్ అయింది. ఆమె దగ్గర ఉన్నన్నాళ్ళు సర్వం మర్చిపోయిన శంకరం ఆమె కాస్త మంచం పట్టగానే తన భార్యా పిల్లలు గుర్తుకొచ్చి రహస్యంగా అక్కడికి రాకపోకలు సాగిస్తూ ఉండేవాడు. దేవసేన కోసం జాడలు తీస్తున్న చలపతికి ఏదో విధంగా శంకరాన్ని వెన్నంటి ఆమె నర్సింగ్ హోంలో ఉన్నట్లు తెలుసుకుని ఉంటాడు. దేవసేన కోసం జాడలు తీస్తున్న చలపతి ఏదో విధంగా శంకరాన్ని వెన్నంటి ఆమె నర్సింగ్ హోంలో జాయిన్ అయి ఉన్నట్లు తెలుసుకుని ఉంటాడు. ఎలాగైనా ఆమెని తప్పించి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న చలపతికి డాక్టర్ వర్మ తనంత తానే దగ్గరికి రావడం, విశాలని అర్థించడం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. వెంటనే బేరం పెట్టాడు. ముందు డాక్టర్ దానికి అంగీకరించకపోయినా హత్య జరిగిన రోజు అతను దేవసేనతో అన్న మాటల్ని బట్టి ఆ ముందు రోజు చలపతి రాక ఏదో సంచలనాన్ని కలిగించిందని స్పష్టమవుతోంది. అదేమిటో తెలుసుకుంటే తన పని సానుకూలం కావచ్చు. మిస్టర్ రవి, గంభీరంగా ధ్వనించింది డాక్టర్ కంఠస్వరం. దేవసేనది సహజమైన మరణం కాదని తెలిసిన మరుక్షణం నేను చలపతినే అనుమానించాను.
ఈ హత్య సందర్భంలో పట్టుబడినట్లయితే విశాలకు పట్టిన పీడ విరగడవుతుందని లోపల సంతోషించి అది హత్య అని ధ్రువపరిచాను. కానీ దాని ఫలితం శ్యామల మీద పడుతుందని అనుకోలేదు. పోలీసులు తమకు లభించిన ఆధారాలతో ఆమెను అరెస్ట్ చేసినప్పుడు కాబోలు అనుకున్నాను. మీరు వచ్చి హత్య చేసినది శ్యామల కాదని, దీని వెనుక ఎవరిదో అజ్ఞాత హస్తం ఉన్నదని చెప్పి విజిటర్స్ని గురించి అడిగినప్పుడు చలపతి విషయం దాచకుండా చెప్పాను. పోలీసులు దృష్టి మీ పరిశోధన పట్ల కేంద్రీకరించగలిగితే చలపతి గురించిన వాస్తవ విషయాలు బయటపడగలవనే ఉద్దేశంతో మీరు నా దగ్గర నుండి శంకరం అడ్రస్ తీసుకుని బయలుదేరిన వెంటనే ఆ విషయాన్ని శేఖర్కి ఫోన్ ద్వారా తెలియజేశాను. చలపతిని ఉరికంబం ఎక్కించడంలో మీకన్నా నాకే ఎక్కువ స్వార్థం ఉంది రవి. అవసరమైతే శేఖర్కి కూడా పై వివరాలు తెలియజేయడానికి సిద్ధమైన అతను నా దగ్గరికి రాకపోవడం వల్ల చెప్పలేదు. నా అంతట నేను నా అనుమానాలని పోలీసుల మీద రుద్దడం ఉచితం కాదని అనిపించింది. వర్మ మాటలకి మధ్యలోనే అడ్డుపడ్డాడు రవి. అందుకే నిజాన్ని చెప్పండి డాక్టర్. ఆ రోజు చలపతికి మీకు మధ్య జరిగిన సంభాషణ ఏమిటో చెప్పండి. అతనికి దేవసేనకి మధ్య జరిగిన మాటలు కూడా విని ఉన్నట్లయితే చెప్పండి. లేదు మిస్టర్ రవి, వాళ్ళిద్దరి మధ్య మాటలు చాటుగా వినాలని ప్రయత్నించినా చలపతి నా ఉనికిని గ్రహించి చాలా తగ్గు స్థాయిలో మాటలు సాగించాడు. అతను నాతో చెప్పిన విషయం ఏమిటంటే దేవసేనని 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేయాల్సిందని, తక్కిన ట్రీట్మెంట్ తన దగ్గరే చేయిస్తానని, దానికి శంకరం పర్మిషన్ కూడా తీసుకున్నానని అన్నాడు. ఆమె భర్తతో సహా భాగ్యపురికి తీసుకొచ్చి తనకు ఒప్పగించిన మరుక్షణం విశాలని సంతోషంతో త్యాగం చేయగలను అన్నాడు. ఇందులో శంకరం జోక్యం కూడా ఉండటం వల్ల నేను ఒప్పుకోక తప్పింది కాదు. అందుకని దేవసేనతో ఆ విధంగా మాట్లాడాను. మరొక విషయం డాక్టర్, చలపతి మీతో ముందుగా మాట్లాడా లేక దేవసేనతోనా అడిగాడు రవి. విజిటింగ్ అవర్స్లో రాలేదు కాబట్టి పర్మిషన్ కోసం నా దగ్గరికే ముందుగా వచ్చాడు. సహజంగా మా ఇద్దరి మధ్యనే మాటలు ముందుగా నడిచాయి అని పకపకా నవ్వుతూ, ఇంతటితో మీ అనుమానాలు తీరాయా రవి? ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ ముగించాడు డాక్టర్ వర్మ. ప్రస్తుతానికి మరేం లేవు డాక్టర్, అవసరమైతే మళ్ళీ వస్తాను. కుర్చీలోంచి లేచి వర్మతో కరచాలనం చేస్తూ అన్నాడు రవి. డాక్టర్ వర్మ దగ్గర వీడ్కోలు తీసుకుని బయటపడ్డ రవి నేరుగా శంకరం ఇంటి దారి పట్టాడు. అతని మస్తిష్కం వివిధమైన ఆలోచనలతో వేడెక్కిపోయింది. శంకరంతోనూ వర్మతోనూ మాట్లాడి దేవసేనని ఆసుపత్రి నుండి తరలించే ఏర్పాటు చేసుకున్న తర్వాత చలపతి దేవసేనతో మాట్లాడుంటాడు. దేవసేన చలపతి మోసాన్ని గుర్తించి రానని చెప్పి ఉంటుంది. మొత్తం మీద ఏదో విషయం మీద తగులాడుకున్నారు. లేకపోయినట్లయితే ఆమె హత్య జరిగి ఉండదు. లేకపోతే ఆమె అంగీకారంతో నిమిత్తం లేకుండా ఆమెను తీసుకుపోయే నేర్పు ఉండగా బంగారు గుడ్లు పెట్టే బాతుని చలపతి హత్య ఎందుకు చేస్తాడు? దేవసేన భర్తతో పాటు చలపతి ఇంట్లో ఉన్న కొద్ది రోజుల్లోనూ అతనికి సంబంధించిన ఏదో భయంకర రహస్యాన్ని గమనించి ఉంటుంది. దాంతో చలపతి నిజస్వరూపం అర్థమయ్యి శంకరాన్ని ప్రోత్సహించి అతనితో కలిసి పరారైపోయి ఉంటుంది. చలపతి నర్సింగ్ హోమ్ నుండి తనని కదిల్చే ప్రయత్నంలో ఉన్నాడని అర్థమైన దేవసేన గత్యంతరం లేక తన గుప్పిట్లో ఉన్న రహస్యాన్ని పోలీస్కి అందజేస్తానని బెదిరించి ఉంటుంది. ఆ బెదిరింపే ఆమెకి ప్రాణాంతకమై ఉంటుంది. లేకపోతే చలపతి ఆమెని చంపేందుకు రేణుక మాటల ప్రకారం ఏ విషయాన్ని వదలకుండా వ్రాసి అట్టిపెట్టుకునే తన డైరీని అపహరించేందుకు సాహసించడు. ఆలోచనల మధ్యనే శంకరం ఇంటికి చేరుకున్నాడు రవి. తలుపులు లోన గడియ పెట్టి ఉండడం చూసి శంకరం లోపల ఉంటాడని ఊహించి తలుపు తట్టాడు. గడియ తీస్తున్నప్పుడు అయిన గాజుల సవ్వడిని బట్టి శారద అయి ఉంటుందని ఊహించాడు. అతను ఊహించినట్లుగానే శారద తలుపు తీసి మీరా అని ఆశ్చర్యపోతూ ప్రక్కకు తొరిగి లోపలికి దారి ఇచ్చింది. రవి లోపలికి ప్రవేశించి ఇల్లంతా కలయజూసి శంకరం లేడా అని ప్రశ్నించాడు. శారద బితుకుగా అతని వంక చూసి లేరు అని జవాబిచ్చింది. ఆ రోజు అనుకోని విధంగా వచ్చిన ఇన్స్పెక్టర్ రాక వల్ల రవి ఎవరో సిఐడి అయి ఉంటాడన్న నమ్మకం ఆమెలో ఏర్పడిపోయింది. వెనువెంటనే
అతని పట్ల తాము అమర్యాదగా ప్రవర్తించిన విషయం గుర్తుకొచ్చి తన భర్తని గాని అన్నయ్యని గాని ఈ హత్యలో ఇరికించి కసి తీర్చుకుంటాడేమో అన్న భయం కూడా కలిగింది. ఆ భావన మొలకెత్తగానే జరగబోయే పరిణామం భయానకంగా ఊహించుకుని 2 చేతుల్లోనూ ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనకి ఈ ఇంట్లో ఇదివరకులాగే స్వాగతం లభిస్తుందనుకున్న రవి అలాంటి స్వాగతం లభిస్తుందనుకున్న రవి ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోతూ ఏం చేయాలో తోచక ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి పరిసర జ్ఞానం కలిగి తెప్పరిల్లిన శారద సిగ్గుతో లోపలికి పరిగెత్తి ముఖం కడుక్కుని తిరిగి వచ్చింది. నన్ను చూసి భయపడతారేం శారద? నేనలా జడ్సుకునేలా ఉన్నానా? ఆశ్చర్యంతో అడిగాడు రవి. మీరు సిఐడి కదూ? రవికి ఆ రోజు వాళ్లతో తాను అన్న మాట గుర్తుకొచ్చి చిరునవ్వుతో అవును అన్నట్లు తల పంకించాడు. అందుకే భయం వేస్తోంది, నిష్కారణంగా హత్యల్లో ఇరికిస్తారేమో అని కాస్త ధైర్యం తెచ్చుకుని జవాబిచ్చింది శారద. నిష్కారణంగా ఎవ్వరూ నేరాలు చెయ్యరు శారద. తగిన కారణాలుండాలి, ఆ పైన సాక్ష్యాధారాలు దొరకాలి. అప్పటికి గాని నేరస్తులు అనిపించుకోరు. అంతవరకు అనుమానితులుగానే ఉంటారు. మీ భర్త, భూపతి, మీరు అలాంటి అనుమానితుల క్రిందనే వస్తారు. ఆ అనుమానాన్ని రూపుమాపాలంటే అడిగిన ప్రశ్నలకి దాపరికాలు లేకుండా నిజమైన జవాబులు ఇవ్వాలి. అడగండి రవి, నాకు తెలిసినంతవరకు చెప్తాను. శంకరానికి మీకు వివాహమయ్యి ఎన్నాళ్ళయింది? 4 సంవత్సరాలయ్యింది. మాకు పాప, మరొక బాబు కూడా ఉన్నారు. పిల్లలు ఇక్కడ లేరు. ఊర్లో అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చాను. మీ ఊళ్ళో మీకు భూవసతి ఏదైనా ఉందా? ఉంది, కానీ లెక్కకి చాలా తక్కువ. పూర్తిగా వర్షాధారమైన నేల. పండినప్పుడు బాగానే గడుస్తుంది, లేనప్పుడు కూలీ నాలి చేసి అవసరాలు గడుపుకోవాల్సి వచ్చేది. శంకరం భాగ్యపురిలో ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే చలపతిని కలుసుకున్నాడా? అవును, ఉద్యోగం కోసమే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళారు. అక్కడ అతను లక్షాధికారి అని వినికిడి. బజార్లో బట్టలు కొట్టుందిట. దానిలో ఏదో పని ఇస్తారేమోనని ఆశతో వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో 6 నెలల వరకు అతని దర్శనం కరువైంది. నెల మనీ ఆర్డర్ మాత్రం వచ్చేది. తర్వాత నెలకి 2 సార్లు రావడం మొదలుపెట్టారు. ఏదో మెకానిక్కు పని నేర్చుకుంటున్నానని, అదే చేస్తున్నానని చెప్పారు. అతని బాజీపేటలో మరో కాపురం పెట్టారన్న మాట విని మా అన్నయ్య నిజం తెలుసుకోవటానికి మా ఊరి ఆసామి ద్వారా భోగట్టా చేయించాడు. నిజమే అని తెలిసిన తర్వాత ఇద్దరం నెత్తి నూరు కొట్టుకుని బయలుదేరొచ్చాం. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. ఇన్స్పెక్టర్ శేఖర్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? అవును, మా అన్నయ్య మాత్రం ఊరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత చెప్పినా ఈయన్ని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేకపోయింది. దేవసేన చనిపోయిన రాత్రి 9 గంటలకి మీరెక్కడున్నారు? అదే అలా అడుగుతారు. నేను మా ఊర్లో మా ఇంట్లోనే ఉన్నాను. ఆ సమయానికి అన్నయ్య కూడా నాతో పాటే భోజనం చేశాడు. మీ అన్నయ్యకి మీకు శంకరం దేవసేనల దాంపత్య విషయం ఎప్పుడు తెలిసింది? ఆమె హత్యకి ముందుగానా లేక జరిగిన తర్వాత? హత్య జరిగిన తర్వాతనే అతని పేరు బయటపడి మా ఊరి మనిషికి తెలిసింది. హత్య జరిగిన తర్వాతనే అతని పేరు బయటపడి మా ఊరి మనిషికి తెలిసింది. అది నిజమో కాదో భోగట్టా చేయించిన మీదట మేం బయలుదేరి వచ్చేసాం. శారదని ఇంకా ప్రశ్నించి ఫలితం లేదని తెలిసిపోయింది రవికి. ఆమె ఒక అమాయక గ్రామీణ స్త్రీ. అంతకన్నా ఎక్కువ వివరాలు ఆమెకు తెలియవు, తెలుసుకునే ప్రయత్నమూ చేయదు. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే భూపతి మీద కూడా అనుమానం రాదు. ఇద్దరికీ హత్యా సమయంలో ఎలిబి ఉంది. ఇంతలో తలుపు చప్పుడయింది. ఆయన వచ్చినట్టున్నారు అంటూ శారద లేచి వెళ్ళి తలుపు తీసింది. బయట నుండి శంకరం గారి ఇల్లు ఇదేనా అన్న ప్రశ్నకి శారద అవునని తల పంకించడంతో లోపలికి అడుగుపెట్టాడు ఒక యువకుడు, చేతిలో సూట్ కేసుతో. రవి అతని వంక పరీక్షగా చూసి,
నువ్వా రఘు అంటూ ఆశ్చర్యంతో చూశాడు. రఘు కూడా రవిని గుర్తుపట్టి చిరునవ్వు నవ్వాడు. శారద వీళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ నిల్చుండిపోయింది. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు రఘు? మీ అక్క దారుణంగా హత్య చేయబడింది, విన్నావు కదా అడిగాడు రవి. ట్రైనింగ్ పూర్తయి టెక్నికల్ టూర్కని బయలుదేరానండి. తిరిగి వచ్చిన తర్వాతే అక్కయ్య సంగతి తెలిసింది. అమ్మపోయి ఇంకా 4 నెలలైనా నిండలేదు. ఇప్పుడు అక్కయ్య దుర్మరణం పాలయ్యింది. చలపతి గారి మేడ దగ్గరికి వెళ్ళి బావగారి గురించి వాకప్ చేశాను. ఈ ఊళ్ళో ఉన్నారని చెప్పి కారు మీద నన్ను దిగబెట్టమని మనుషుల్నిచ్చి పంపించారు. దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో ఎలాగో పూర్తి చేశాడు రఘు. కాసేపు ఆగి రఘు తేరుకున్న తరువాత, చలపతిని ఎక్కడ కలుసుకున్నావు రఘు అని ప్రశ్నించాడు రవి. శివాజీ థియేటర్ దగ్గర పచ్చమేడలో. అతని కారులో వచ్చానన్నావు, కారేది? నాకు దూరం నుండే ఇల్లు చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు పని ఉందంటూ. ఈ అబ్బాయి ఎవరో తెలిసిందా శారద? శారద వంక చూసి ప్రశ్నించాడు రవి. తెలిసిందన్నట్లు తల పంకించింది శారద. నీకు కూడా తమ్ముళ్ళలాంటి వాడే కదూ? శారద జవాబు ఇవ్వకుండా మౌనం వహించింది. రఘు విషయం అర్థం కాక ఆమె వంక రవి వంక మార్చి మార్చి చూడసాగాడు. అదే సమయంలో దగ్గరగా ఉన్న వీధి తలుపులు భళ్ళుని తెరుచుకున్నాయి. శంకరం లోపలికి ప్రవేశిస్తూనే రవిని చూసి ముఖం చిట్లించాడు. మళ్ళీ వచ్చారా మహాశయ? ఈసారి ఏం పని మీద వచ్చారు అన్నాడు. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి శంకరం, బయటికి రాగలవా అన్నాడు రవి. ఈ దౌర్జన్యమేమిటి? నేను నీతో ఎందుకు రావాలి? ఇంతవరకు దౌర్జన్యం జరగలేదు శంకరం, ఇక జరగక తప్పేలా లేదు. ఆనాడు ఉత్తుత్తి పిస్తోల్తోనే బెదిరించాను, ఈనాడు నిజంగానే తీసుకొచ్చాను అంటూ జేబులో పిస్తోల్ తీసి చూపించి మళ్ళీ జేబులోనే పడేశాడు రవి. శంకరం క్షణంసేపు తటపటాయించి, పదండి అన్నాడు బయటకు నడుస్తూ. విషయం అర్థం కాక తనను అనుసరించిన రఘుని చేతి సైగతో వారించి శంకరంతో పాటు బయటకు అడుగులేశాడు రవి. శంకరం దగ్గర నుండి బయటపడి బస్టాండ్ వైపు దారితీసిన రవికి స్టాండులో ఒక మూల పార్క్ చేసి ఉన్న చలపతి కారు కనిపించింది. రఘు అందులోనే వచ్చి ఉంటాడనుకుంటూ స్టాండ్లోని సిమెంట్ బెంచీ వైపు వెళ్ళబోతున్న రవి కారులోంచి బిగ్గరగా తన్నే పిలుస్తున్న వ్యక్తి వైపు ఆశ్చర్యంతో చూస్తూ దగ్గరగా వెళ్ళాడు. మీకోసమే ఈ ఊరొచ్చాం, ఆ వ్యక్తి చిరునవ్వుతో అన్నాడు. మిమ్మల్ని ఉన్న ఫలంగా తీసుకురమ్మని రేణుకమ్మగారి ఆజ్ఞ. రేణుక ఇప్పుడు ఎక్కడుంది? పచ్చమేడలోనే ఉన్నారు. ఇందాక రఘు కనిపించాడు, మీరే తీసుకొచ్చారా? అవును, మేము బయలుదేరే సమయానికే అతను వచ్చి చేరాడు. వాళ్ళ బావగారిని చూస్తాను అనటం చేత దిగబెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? లేదు, రఘును దింపివేసిన తర్వాత మీకోసం నర్సింగ్ హోము తదితర ప్రాంతాలు గాలించాను. భాగ్యపురి వెళ్ళేట్లయితే బస్ మీద తప్ప మరో మార్గం లేదు గనక ఇక్కడ కాపలా వేశాం. అనుకున్నట్లుగానే వచ్చారు మీరు. రవి క్షణంసేపు ఆలోచనలో పడ్డాడు. రఘు చెప్పిన ప్రకారం చలపతి కూడా ఆ మేడలోనే ఉన్నాడు. రేణుక పేరు చెప్పి తనని పిలవమని చెప్పుంటాడు. చలపతికి తనతో ఏం అవసరం వచ్చిందో. కారు బ్యాక్ డోర్ తెరిచి రండి వెళదాం అన్నాడు ఆ వ్యక్తి. రవి ఒక్క మాటు తన జేబులో పిస్తోలు తడివి చూసుకొని కారు ఎక్కి కూర్చున్నాడు. అతను కూర్చున్నదే తడవు కారు స్టార్ట్ అయ్యి వేగాన్ని పుంజుకుంది. మరి 2 గంటలు గడిచాక కారు థియేటర్ దగ్గర చలపతి భవనానికి చేరుకుంది. రవి సీట్లోంచి లేచి క్రిందికి దిగబోతూ ఉండగా ప్రక్కన కూర్చుని ఉన్న వ్యక్తి కంఠస్వరం కరుకుగా ధ్వనించింది. మిస్టర్ రవి, మీ దగ్గరున్న పిస్టల్ ఇలా ఇచ్చి వెళ్ళండి అని వెనుకకు తిరగకుండానే ఆ వ్యక్తి చేతిలో రివాల్వర్ ఉందని గ్రహించిన రవి మారు మాట్లాడకుండా తన జేబులోకి చెయ్యి పోనిచ్చాడు. ఆగు, చేతులు పైకెత్తి నిలబడు, అదేదో మేమే తీసుకుంటాం అన్నాడతను ఏదో అనుమానంతో. ఇంతలో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి చుట్టూ తిరిగి వచ్చి రవి జేబులు వెతికి రివాల్వర్ బయటకు తీశాడు. ఇంక లోపలికి దయచేయవచ్చు
రేణుక గది తెలుసుగా అన్న మాటలు వెనక పక్కపక్కబని నవ్వులు కూడా వినవచ్చాయి. చలపతి తనని ఎందుకు పిలిపించాడో తెలుసుకోవాలనే కుతూహలంతో రేణుక గది దగ్గరికి వెళ్ళి తలుపుల పైన చప్పుడు చేశాడు. కమిన్ అన్న పిలుపుతో పాటు తలుపులు తెరుచుకున్నాయి. రవి లోపలికి రాగానే అవి వాటంతట అవే మూసుకున్నాయి. గదిలో చలపతి ఒక్కడే సోఫాలో కూర్చొని ఉన్నాడు. రేణు ఏది అడిగాడు రవి నిస్సంకోచంగా. బాత్రూంలో ఉంది, కూర్చో వస్తుంది అన్నాడు చలపతి. రవి చలపతికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని చలపతి వంక తదేకంగా చూస్తూ నన్నెందుకు పిలిపించావు అని అడిగాడు. అవసరం వచ్చింది గనుక. చలపతి నిర్లక్ష్యంగా నవ్వాడు. విశాల ఫోటో తీసుకెళ్ళావటగా, ఇలా ఈ రవి జేబులోంచి ఫోటో తీసి బల్ల మీద పెట్టాడు. చలపతి దాని వంక ఓ మారు చూసి దీన్ని డాక్టర్ వర్మకి చూపించావా అని అడిగాడు. చూపించాను. విశాల కథ పూర్తిగా తెలిసింది. ఇంకా ఏం తెలిసింది? నువ్వు దేవసేన గురించి చేసిన ప్రయత్నం అంతా తెలిసింది. ఆమెని డిశ్చార్జ్ చేస్తే విశాలని వదులుతానన్నావటగా. ఆమె గురించి పడిన నీ ప్రయాసలో అర్థముంది చలపతి, కానీ హత్య ఎందుకు చేశావో అర్థం కావటం లేదు. హాగు, అన్నీ తెలిసిపోయినట్లు మాట్లాడకు. దేవసేనని నేనే హత్య చేశానని ఎవరు చెప్పారు? నీ పాపం పండింది చలపతి. హత్య నువ్వే చేశావని ఒకరు చెప్పనక్కర్లేదు. దానికి దేవసేన వ్రాసిన డైరీయే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ చలపతి ముఖంలో మార్పుల కోసం పరీక్షగా చూశాడు రవి. రవి ఊహించినట్లు చలపతి ఇసుమంతైనా చెలించలేదు. పైపెచ్చు బిగ్గరగా నవ్వుతూ అన్నాడు, ఈ చలపతి ఏ పని చేసినా ఆధారాలు వదిలిపెట్టడు మిస్టర్ రవి. నాతో జోక్ చేసి లాభం లేదు. దేవసేన హత్య జరిగిన సమయంలో నేను ఈ ఊర్లోనే లేను. ఈ ఊర్లో మీ డిఫెన్స్ లాయర్ ఎవరు? సాగర్ కదూ, అతనితోనే ఉన్నాను. రవి హతాశుడై చలపతి ముఖం వంక చూశాడు. రేపు ఉదయం 10 గంటల నుండి కేసు తాలూకు ట్రయల్ ఆరంభమవుతుంది. ఈలోగానే హంతకుణ్ణి ట్రేస్ చేయాలనుకున్న తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు చందాన ఇలా వ్యర్థమైందేమిటి? నువ్వు హత్య చేయలేదు చలపతి, చేయించావు. నీ ప్లాన్ ప్రకారం దేవసేన రావటానికి అంగీకరించి ఉన్నట్లయితే హత్య చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆమె దానికి ఒప్పుకోకపోవడం కాకుండా తనకి అందుబాటులో ఉన్న రహస్యాన్ని వెల్లడి చేసి నిన్ను పోలీసులకు పట్టిస్తానంది. దాంతో మీరిద్దరూ ఘర్షణ పడ్డారు. అవసరం నీది కాబట్టి నువ్వు మౌనం వహించావు. తర్వాత వార్డ్ లోపలికి వెళ్ళి ఆమె బెడ్ని, దానికి ప్రక్కగా ఉన్న కిటికీని, ఆమె పచ్చ పానీయాలని తెలుసుకొని చక్కని పథకం వేశావు. మీ ఇద్దరి మధ్యనున్న రహస్యాన్ని నిక్షిప్తం చేసుకున్న డైరీని కూడా మాయం చేయించావు. కానీ ఆ రహస్యం అంతటితో ముగిసిపోయిందనుకోకు. శంకరం నాతో చెప్పిన కొన్ని రహస్యాల ఆధారంతో నేను దాన్ని చూచాయిగా తెలుసుకోగలిగాను. నువ్వు విషయాన్ని నా దగ్గర దాచిన పోలీసుల దగ్గర చెప్పక తప్పదు చలపతి. రహస్యాన్ని నీ నోటి ద్వారానే వెలికితీసే విధానం వాళ్ళకు బాగా తెలుసు. రవి, చలపతి కోట్ జేబులోంచి రివాల్వర్ బయటకు తీస్తూ గర్జించాడు. నీకు చాలా విషయాలు తెలిసిపోయాయి. నువ్వు ఇన్నింటిని కడుపులో పెట్టుకుని బయటికి పోవడానికి వెళ్ళేది. ట్రయల్ ముగిసే వరకు నువ్వు ఈ గదిలోనే ఉంటావు అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు చలపతి. ఇంతలో బాత్రూమ్ తలుపులు తెరుచుకుని వచ్చిన రేణుక చలపతి చేతిలోని రివాల్వర్ని, దానికి సూటిగా ఉన్న రవిని చూసి కెవ్వుని కేకవేసింది. చలపతి ఆమె వైపు తిరిగి వికటంగా నవ్వుతూ అన్నాడు, భయపడుకు డార్లింగ్. నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేకనే ఈ కుర్ర కుంకని ప్రాణాలతో వదిలిపెట్టాల్సి వస్తోంది. కానీ ఇప్పట్లో మాత్రం కాదు. ట్రయల్ ముగిసేదాకా నువ్వు కూడా ఈ గదిలోనే ఇతనికి కనువిందు చేస్తూ ఉండు. బయట నుండి పిలిచారా సార్ అన్న కేక వినిపించడంతో చలపతి తన ప్రసంగాన్ని ఆపి తలుపు వైపు తిరిగి అన్నాడు, అవును జగన్, వెంటనే 2 తాళ్ళు తీసుకురా. ఇక్కడ 2 వ్యక్తుల్ని బందీలుగా చేయాలి. మరి కాసేపటికి జగన్ తన అనుచరునితో వచ్చి
చలపతి నిర్దేశించినట్లే రవిని రేణుకని చెరుక కుర్చీ కమ్ సోఫాలోనూ కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశాడు. నోళ్లు మూతవయ్యకు జగన్. సౌండ్ ప్రూఫ్ గది కాబట్టి వీళ్ళ అరుపులు వీధిలో వాళ్ళకి వినిపించవు. వారం 10 రోజుల పాటు కాలక్షేపం చెయ్యాలి గనుక ఒకరితో ఒకరు మాట్లాడుకొని మీరిద్దరూ బయటనే ఉండి వీళ్ళ అవసరాలు చూడండి, పారిపోనీయొద్దు అని సైగతో వాళ్ళిద్దరినీ బయటకు పంపాడు చలపతి. తరువాత రవి వైపు తిరిగి, చలపతి ఎన్నో నేరాలు చేశాడు రవి, కానీ హత్యలు మాత్రం చేయలేదు. నువ్వు ఇది వరకు పత్రికలో ప్రకటించినట్లు గోల్డ్ స్మగ్లింగ్, అమ్మాయిల రవాణా లాంటివి ఎన్నెన్నో చేశాను. ఏదీ రుజువు కాకపోవడం వల్ల ఇంతవరకు పట్టుబడలేదు. అదం దొరికితే చాలని చూస్తున్న పోలీసులు నేను చెయ్యని నేరానికి నన్ను పట్టుకుంటారేమోనన్న భయం కలుగుతోంది నీ మాటలు వింటుంటే. విశాలని బ్లాక్మెయిల్ చేసే పథకాన్ని నేను జగన్తో వివరిస్తూ ఉండగా దేవసేన వినడం జరిగింది. ఆ రోజు హాస్పిటల్లో కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పి నన్ను బెదిరించింది. కానీ డైరీ విషయం నాతో చెప్పలేదు. దానికి ఎలాంటి ఆధారాలు లేవని, తనని హాస్పిటల్ దాటించి తీరుతానని ఆమెతో చెప్పి నేను తిరిగి వచ్చేశాను. ఆ డైరీ మాయమవడం ఒకందుకు మంచిదే అయినా ఎప్పటికైనా బయటపడితే నేను చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలిసిందా అంటూ చిరునవ్వు నవ్వాడు చలపతి. ఆ డైరీ ఎక్కడుందో చెప్పమంటావు అంతేగా, నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రవి. అవును రవి, సరిగ్గా అర్థం చేసుకున్నావు. దేవసేన నువ్వు ప్రేమికులు కాబట్టి ఆమె హంతకుని పట్టుకునే విషయంలో నీ శ్రద్ధ సబబుగానే ఉంది. నువ్వు అనుకున్నట్లు నేను కానీ నా అనుచరులు కానీ ఆమెని హత్య చేయలేదు రవి. ఆమెని హత్య చేసినందువల్ల నాకు ఒరిగేదేమీ లేదు. డైరీ విషయం నాకు తెలిసి ఉంటే పరిణామం ఎలా ఉండేదో కానీ తెలియలేదు గనక హత్య చేసే అవసరం నాకు లేదు. ఏమైనా దాని గురించి చిక్కుల్లో చిక్కడం నాకు ఇష్టం లేదు. నువ్వు దాన్ని వెల్లడి చేసే పక్షంలో నీకు కావలసినంత డబ్బిస్తాను. నీకు ఇష్టమైతే రేణుకను కూడా తీసుకొని ఎక్కడికైనా పారిపో. చలపతి ఆతృత చూసి రవి తనలో తనే నవ్వుకున్నాడు. ఆ డైరీ నాకు దొరికింటే ఈ పాటికి పోలీసుల చేతుల్లో ఉండేది చలపతి. నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. రవి మాటలో నిజం ఉందని గ్రహించిన చలపతి క్షణంసేపు ఆలోచనలో పడ్డాడు. తర్వాత వాళ్ళిద్దరి దగ్గరకొచ్చి కట్ల వంక ఒకమారు సంతృప్తిగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనుకనే మూసుకున్న తలుపుల శబ్దం, ఆ పైన తాళం వేస్తున్న చప్పుడు వినిపించి రవి రేణుక ఇద్దరు నిస్సహాయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చలపతి హత్య చేయలేదంటున్నాడు, నిజమేనా రవి? కాసేపటికి గదిలో పేర్కొన్న నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ మెల్లగా అడిగింది రేణుక. నిజమే అయి ఉంటుంది రేణు. అతను రహస్యాలు దాచే రకం కాదు. దానికి సంబంధించిన రుజువులు నాశనం చేస్తాడు. మరి దేవసేన హత్య ఎవరు చేశారంటావు? అదే అర్థం కావటం లేదు రేణు. చూస్తుంటే ఈ గది దాటి బయటికి వెళ్ళడం అవసరం లేదనిపిస్తోంది. ఎందుకంటే శ్యామలను రక్షించే దారి ఏదీ కనిపించడం లేదు. దేవసేన జీవితంలో ఈ 2 చీకటి కోణాలే కాక ఇంకా ఏదో ఉందని అన్వేషింపబూనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. కిటికీ బయట నుండి ఎవరైనా నిద్రమాత్రలు పాలల్లో కలిపారనుకున్నా ఆ పని 7 నుండి 9 గంటల లోపునే చేయగలగాలి. నేను అనుమానించిన 4 ఆ సమయంలో మంచి ఎలిబి ఉంది. శారదా భూపతులిద్దరూ వాళ్ళ ఇంట్లో ఆ సమయంలో భోజనాలు చేస్తున్నారట. అయినా వాళ్ళకి శంకరం లోగుట్టు దేవసేన హత్య తర్వాతనే తెలిసింది. చలపతికైతే శ్యామల డిఫెన్స్ లాయర్ ఆ సాక్ష్యమే ఉంది. పోతే శంకరం మిగిలాడు. దేవసేన మంచం పట్టిన నాటి నుండి అతనికి ఆమె మీద మోజు తగ్గిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. ఆమెని ఎలాగైనా వదిలించుకోవాలని కూడా అనుకున్నాడట. హత్యకు ముందు రోజు చలపతి వచ్చి తనతో మాట్లాడినప్పుడు అందుకు ఒక మార్గం దొరికిందని, ఇక నిశ్చింతగా ఉండవచ్చునని భావించాడట.
ఎలాగూ కొన్ని రోజుల్లో వెళ్ళిపోయే దేవసేనని హత్య చేసి దారిని నిష్కంటకం చేసుకోవాలన్న తలపు అతనికి కలిగింది అనటం సబబు కాదు. హత్య జరిగిన రోజు అతను ఊర్లోనే ఉన్నా ఆ సమయానికి మాత్రం అతను మరొక స్నేహితునికి ఎలక్ట్రిక్ పంప్ సెట్ రిపేరింగ్ పనిలో సహాయపడ్డాడట. ఇప్పుడు చెప్పు రేణు, ఇంతవరకు జరిగిన పరిశోధన వ్యర్థం అవునో కాదో చెప్పు. చివరి మాటలంటున్నప్పుడు రవి కంఠం గాద్గదికమైంది. అతని కళ్ళ ముందు శ్యామల పరిదేవమైన రూపం, ఆమె కంఠానికి సూటిగా ఉరిత్రాడు కనిపించి మనసుని విచలితం చేసింది. రేణుక జవాబు ఇవ్వలేదు. రవికి ఆ గది నుండి బయటపడాలనే కోరిక ఎందుకు లేదో ఆమెకిప్పుడు స్పష్టమైంది. చేసిన ప్రయత్నానికి చుక్క ఎదురై హతాశుడైన మనిషి మానసిక పరిస్థితి ఎలాగుంటుందో ఆమెకు తెలియంది కాదు. శ్యామలే ఆ హత్య చేసి ఉంటుందన్న నమ్మకం నాకింకా బలపడటం లేదు రవి. బాగా ఆలోచించి చూడు. దేవసేన డైరీలో ఏదైనా సూచన లభిస్తుందేమో అంటూ రవి ముఖం వంక చూసింది రేణుక. అతనేదో దీర్ఘమైన ఆలోచనలో పడి ఉండడం చూసి మౌనంగా గోడ గడియారం వంక దృష్టి నిలిపింది. సరిగ్గా ఆ సమయానికే గడియారం 12 గంటలు కొట్టి 2 జాముల రాత్రి ముగిసిపోయిందని సూచించింది. చాలా రాత్రయింది అనుకుంటూ బరువుగా రెప్పలు మూసింది రేణుక. క్రమంగా నిద్రమత్తు ఆవరించి ఆ స్థితిలో కూడా ఆమెని తన కౌగిల్లోకి తీసుకుంది. రేణుకకి తిరిగి తెలివి వచ్చేసరికి తెల్లవారి 6 గంటలయింది. రెప్పలు టపటపలాడించి రవి వంక చూసింది. అతనింకా కనురెప్పలు మూసుకునే ఉన్నాడు. మెల్లగా రవి అని పిలిచింది. ఆ పిలుపుకే రవి మేల్కొని ఆమె వంక చూశాడు. రాత్రంతా జాగరణ చేసావా రవి? కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్నాయి. లేదు రేణు, దేవసేన డైరీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నా ఊహ నిజమైతే దేవసేన స్వయంగా ఆ డైరీని ఎక్కడో దాచి ఉండాలి. శ్యామల పాలు ఇచ్చిన అరగంట తర్వాత ఆమె డిస్పెన్సింగ్ రూమ్ వైపు వెళ్ళింది. ల్యాబొరేటరీ కూడా అటువైపే ఉండడం వల్ల శ్యామల దాన్ని గమనించి కూడా అనుమానించలేకపోయింది. ఆ డైరీని ఆమె డిస్పెన్సింగ్ రూమ్లో కానీ ల్యాబొరేటరీలో కానీ పెట్టి ఉండాలి. ఇక్కడి నుండి బయటపడాలి కానీ రేణు. వెంటనే వెళ్ళి ఆ చోట్లన్నీ గాలించాలని ఉంది. రవి ఉత్సాహాన్ని చూసి చిరునవ్వు నవ్వింది రేణుక. ఈ ఉత్సాహం నిన్ననే ఉంటే మనం ఈ పాటికి బయటపడి ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు రవి. మీరు ఊ అంటే చాలు, మరొక గంటలో మనం గది బయట ఉండడం తథ్యం. ఎలా రేణు, మంత్రం వేస్తావాయే? అవును, మీరే చూస్తారుగా ఏం చేస్తాను అంటూ సోఫాతో పాటు ముందుకు జరిగి టేబుల్కి ఒక మూలగా ఉన్న కాలింగ్ బటన్ తన గడ్డానికి ఆనించి పళ్ళ బిగువున గట్టిగా నొక్కింది. మరుక్షణంలో తలుపులు తెరుచుకొని విసుగ్గా లోపలికొచ్చాడు జగన్. ఏం కావాలి అంటూ అతని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి రావాలి జగన్, చాలా అర్జెంట్ అంది రేణుక. జగన్ పగలబడి నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు? కనుబొమ్మల దగ్గరికి చేర్చి అడిగింది రేణుక. ఏం లేదు రేణు, ఇది వరకు ఎన్నో డిటెక్టివ్ నవలలు చదివాను. డిటెక్టివ్లు ఒక్కొక్కప్పుడు హంతకులు కూడా చేతులకి కాళ్ళకి కట్లతో 3-4 రోజుల పాటు అలాగే ఉండి తర్వాత తప్పించుకుపోతుంటారు. కానీ మీలాంటి అవసరం వాళ్ళెవరికీ వచ్చినట్టు లేదు. జోక్ చేయకు జగన్. ఒకసారి వెళ్ళొచ్చి తిరిగి కుర్చీలో కూర్చుంటాను, ఆ పైన నీ ఇష్టం. సరే పద. ఆమెను కట్టిన తాళ్లను విప్పుతూ అన్నాడు జగన్. కానీ నీ బాయ్ ఫ్రెండ్కు మాత్రం అలాంటి అవసరాలు తీరవు. డోంట్ బీ సిల్లీ జగన్. అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు, నైబర్ అంతే అంటూ రేణుక గబగబా నడిచి బాత్రూంకి చేరుకుంది. 15 గంట పైన గడిచిన ఆమె రాకపోవడం చూసి జగన్కి అనుమానం కలిగింది. ఇంతలో షవర్ విప్పిన శబ్దం విని స్నానం చేస్తుందా ఏం కర్మ అంటూ రవి వంక చూసి గది తలుపులు లోపల బోల్టు పెట్టి బాత్రూం వైపు వెళ్ళాడు. బాత్రూమ్ తలుపు ఓరగా తెరిచింది. ఆ ఖాళీలోంచి నున్నని తెల్లని తొడలు కనిపించి అతడి మెదడుని స్తంభింపజేశాయి. మరుక్షణం తలుపులు పూర్తిగా తోసుకొని లోపలికి వెళ్ళాడు జగన్. లోపల నుండి రేణుక మందలింపు,
జగన్ వేడుకోలు మాత్రమే వినిపించే రవికి. మరి కాసేపటికి రేణుక మాత్రమే బయటకొచ్చి బాత్రూమ్ గడియ బిగించింది. ఆమె శరీరం మీద ఒక్క బ్రీఫ్ మాత్రమే ఉండడం చూసి రవి కళ్ళు మూసుకున్నాడు. రేణుక సరాసరి అలమారా వైపు నడిచి మరొక జత దుస్తులు తీసుకుని ఒక చాకుతో పాటు రవి దగ్గరకొచ్చి గబగబా అతని కట్లు తెంపేసింది. బాత్రూమ్ లోపల నుంచి జగన్ అరుపులు, బొబ్బలు తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. తలుపులు దబదబా బాదుతున్నాడు. పర్వాలేదు, అర్చుకోనియండి రవి, ఇది సౌండ్ ప్రూఫ్ గది, దుస్తులు మార్చుకుంటూ అంది రేణుక. రవి ఆమె ప్రక్కగా నిలబడి, జగన్ని ఏం చేశావు రేణు? నీతో పాటు బయటకెందుకు రాలేకపోయాడు అని మెల్లగా అడిగాడు. నీతో ఎలా చెప్పేది రవి? అతని దుస్తులు పూర్తిగా సిగ్గుచేత బయటకు రాలేకపోయాడు. రవి మరేమీ మాట్లాడకుండా ఒక లాఠీ కర్ర పట్టుకుని తలుపు దగ్గర నిలబడ్డాడు. రేణుక మెల్లగా తలుపు తెరిచి చూసింది. బయట ఎవరూ లేకపోవడం చూసి రవికి సైగ చేసింది. ఇద్దరూ పచ్చమేడ నుండి బయటపడ్డారు. చలపతి ఎంపోరియంలో కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి ఎదురుగా రేణుక నిలబడి ఉంది. నువ్వు అన్నమాట నిజమేనా రేణు? జగన్ నీ మీద అత్యాచారానికి పాల్పడ్డా? అవును, ఒక్కసారి బాత్రూంకి వెళ్ళి రానివ్వమని బ్రతిమలాడాను. సరేనని కట్లు విప్పి నా వెనుకే బాత్రూంలోకి చొరబడి దౌర్జన్యం చేశాడు. తప్పించుకోవడానికి మరో మార్గం లేక నేర్పుగా బాత్రూం బయటకొచ్చి తలుపు గడియ పెట్టేశాను. మరి రవిని ఎందుకు విడిపించావు? మీకోసమే చలపతి, మీరు డైరీ కోసం వెతుకుతున్నారన్న మాట తెలియందాన్ని కాను. అతని నుండి అది ఎక్కడుందో తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాను. రవి చెప్పలేదు. దాని విషయం తనకి ఊహామాత్రంగా తెలుసునని, ఈ కట్ల నుండి బయటపడితే వెళ్ళి తీసుకురాగలనని చెప్పాడు. అనుకోకుండా దొరికిన అవకాశాన్ని వినియోగించి అతని కట్లు విప్పేశాను. డైరీ కోసం ఒంటరిగానే వెళ్ళాలన్నాడు. సరేనని చెప్పి మీ దగ్గరకు వచ్చాను. రవి నర్సింగ్ హోమ్ వైపు ట్యాక్సీ మీద వెళ్ళాడు. అతన్ని వెంబడించి చేతిలోని డైరీ తీసుకుంటే చాలు. చలపతి క్షణంసేపు రేణుక ముఖంలోకి ఆశ్చర్యంతో చూశాడు. మరుక్షణం ఆమె చేయి పట్టుకుని విసురుగా బయటకొచ్చి అక్కడ పార్క్ చేసి ఉన్న కారులో కూర్చోబెట్టాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేస్తూ అన్నాడు, నీ మాటలు ప్రస్తుతానికి నమ్ముతున్నాను రేణు. నువ్వు చెప్పినట్లు డైరీ దొరికే పక్షంలో మంచిదే. అది కాస్త దొరకక నేను మరేదైనా చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తే నిన్నేం చేస్తానో తెలుసా? వేట కుక్కల్లాంటి రౌడీ మూకకు అప్పగించి వాళ్ళు నీ శరీరాన్ని చీల్చుకు తింటుంటే. స్టాప్ ఇట్ డార్లింగ్. రవి బయలుదేరి అప్పుడే గంట కావస్తోంది. వేగిరం బయలుదేరండి అంది రేణుక ఏమాత్రం తొణక్కుండా. కారు శరవేగంతో దూసుకుపోతూ భాగ్యపురి దాటేసింది. దారిలో మరేదో టౌన్ తటస్థపడటంతో ఒకసారి ఆపమని కేకవేసింది రేణుక. చలపతి కారు ఆపి ఏమిటన్నట్లు ఆమె వైపు చూశాడు. మరేం లేదు, ఆ కనిపిస్తున్న పోస్టాఫీస్ నుంచి డాక్టర్ వర్మకి ఫోన్ చేస్తాను. రవికి డైరీ గాని లభించినట్లయితే వెంటనే తిరుగుదారి పట్టనీయకుండా ఎలాగైనా ఆపు చేయమని. చలపతి కొద్దిగా ఆలోచించి కారు రోడ్డుకు ప్రక్కగా చేర్చి ఆమెతో పాటు తను కూడా దిగాడు. నీకు డాక్టర్ వర్మ ఫోన్ నెంబర్ తెలుసా అని అడుగుతూ. తెలుసు, నిన్న రాత్రి జరిగిన మాటల్లో రవి నాతో చెప్పాడు అంటూ రేణుక పోస్టాఫీస్ చేరుకొని టెలిఫోన్ బూత్లో దూరి ఏదో నంబర్ డయల్ చేసి రిసీవర్ ఎత్తింది. ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని చలపతి బూత్ దగ్గరగా చేరి తలుపు ఓరగా తెరిచి ఉంచాడు. అటువైపు నుండి శబ్దం రాగానే రేణుక ముఖం వికసించింది. హలో, ఎవరిది? డాక్టర్ వర్మగారేనా? నేనండి, రేణుకని మాట్లాడుతున్నాను. నేనెవరో తెలీదా? పోనీయండి, చలపతి తెలుసుగా, నేను ఆయన తరఫున మాట్లాడుతున్నాను. మీ నర్సింగ్ హోమ్కి మిస్టర్ రవి వచ్చారా? డైరీ కోసం వెతుకుతున్నారా? అతన్ని ఎలాగైనా ఒక అరగంట సేపు ఆపే ప్రయత్నం చేయండి. మేము ఈలోగా అక్కడికి చేరుకుంటాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. రిసీవర్ డ్రాప్ చేసిన రేణుక ముఖంలోకి సంతృప్తిగా చూశాడు చలపతి. గుడ్ రేణు, నీ తెలివితేటలని అభినందించాలి అన్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి వచ్చి కారులో కూర్చున్నారు. చలపతి కారు స్టార్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ రవి, ఏం ఇలా వచ్చారు? డాక్టర్ వర్మ చిరునవ్వుతో పలకరించాడు. మళ్ళీ మీ సహాయం కోరి వచ్చాను డాక్టర్.
దేవసేన తన డైరీని మీ డిస్పెన్సింగ్ రూమ్లో దాచిందని నా అనుమానం. ఒకసారి చెక్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి. డాక్టర్ వర్మ వాచి వంక చూస్తూ అన్నాడు. 12 గంటలు దాటిపోయింది. 12 గంటలు దాటిపోయింది రవి. రూమ్ లాక్ చేసి కాంపౌండర్ భోజనానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ డైరీలో దేవసేన హంతకుని గురించి వ్రాసిందని మీరు అనుమానిస్తున్నారా అని అడిగాడు. అవును డాక్టర్. ఆమెకి ప్రతి చిన్న విషయాన్ని డైరీకి ఎక్కించే అలవాటు ఉంది. చిన్నప్పటి నుండి ఆమె తల్లి ఎవరితోనూ మాట్లాడనీయకపోవటం వల్ల ఆ డైరీయే ఆమెకు ఆప్తమిత్రుడైంది. రోజు జరిగిందంతా వ్రాస్తే గానీ ఆమెకు నిద్ర పట్టదు అని. మీ దగ్గర వేరే తాళం చెవి ఏదీ లేదా డాక్టర్? రవి నిరాశతో అడిగాడు. ఉండేది రవి, కానీ ఎక్కడో పోగొట్టుకున్నాను. తిరిగి 2 గంటలకి కాంపౌండర్ వస్తాడు. అందాక ఇక్కడే కూర్చోండి. అతని ఇల్లు ఎక్కడుందో చెప్పండి డాక్టర్, నేను వెళ్ళి తాళం చెవులు పట్టుకొస్తాను. డాక్టర్ చిరునవ్వుతో ఒక కాగితం మీద అడ్రస్ రాసి రవి చేతికిచ్చాడు. రవి దాన్ని అందుకుని ఒక్క పరుగులో హాస్పిటల్ ఆవరణ దాటాడు. రోడ్డు పైన చకచకా నడవసాగాడు. మరొక 20 నిమిషాల వ్యవధిలో కాంపౌండర్ ఇంటికి చేరుకున్నాడు. ఆ కాంపౌండర్ ఆ సమయంలో భోజనం చేస్తున్నాడు. రవి విషయాన్ని టూకీగా చెప్పగానే అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. శ్యామల గారు చాలా మంచివారండి. ఆమె ఈ కేసులో ఇరుక్కున్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. మీరు ఆమె తరఫున పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక డైరీ మాత్రం దేవసేన హత్య జరిగిన మరుసటి రోజు డిస్పెన్సింగ్ రూమ్లోని మందులు కలిపే టేబుల్ మీద దొరికింది. అది దేవసేనది అని అనుకోలేదు నేను. డాక్టర్ గారిది అయి ఉంటుందని అనుకొని బీరువాలో మీది వరుసలో దాచాను. క్రమంగా అది మందు సీసాల మరుగున పడిపోవటంతో దాని విషయం గుర్తుకు రాక డాక్టర్ గారికి ఇవ్వడం మర్చిపోయాను. మీరిప్పుడు చెప్తే జ్ఞాపకం వచ్చింది. తాళాలు గదిలో టేబుల్ సొరుగులో ఉన్నాయి. తీసుకెళ్ళండి. నా భోజనం ముగియగానే నేను కూడా వస్తాను అన్నాడు. రవి ఉత్సాహంతో తాళం చెవులు తీసుకొని ఉరుకులు పరుగులతో హాస్పిటల్ చేరుకున్నాడు. తన ఊహ నిజమైనందుకు అతనికి ఎనలేని ఆనందం ఆవరించింది. డిస్పెన్సింగ్ రూమ్ చేరుకుని అది లోపల గడియపెట్టి ఉండడం చూచి రవి ఆశ్చర్యపోయాడు. కిటికీ అద్దం గుండా లోపలికి చూశాడు. డాక్టర్ వర్మ గది లోపల సామాన్లన్నీ చిందరవందర చేస్తూ డైరీ కోసం కాబోలు తెగ వెతుకుతున్నాడు. తనతో తాళాలు పొయ్యాయని అబద్ధం చెప్పి వర్మ ఎందుకిలా చొరబడ్డాడు? ఆ డైరీతో అవసరం అతనికే ఉంది. మరుక్షణం ఆశ్చర్యం నుండి తేరుకున్న రవి దబదబా తలుపులు బాధసాగాడు. డాక్టర్ వర్మ కాసేపు ఆలోచించి తలుపులు తీయకపోతే హాస్పిటల్లోని రోగులు తదితర సిబ్బంది అంతా అక్కడికి చేరిపోతారని అనుమానంతో తలుపు గడియ పెట్టేశాడు. డాక్టర్, మీరు డైరీ కోసం వెతుకుతున్నారు కదూ? అవును రవి, మీరు వెళ్ళిన తర్వాత తాళాల కోసం వెతికాను. అవి నా సొరుగులోనే ఒక మూల కనిపించాయి. హంతకుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో వెతకసాగాను. కానీ మీరన్నట్లు అది ఇక్కడ లేదు రవి. రవి అనుమానంతో డాక్టర్ ముఖం వంక చూసి మందుల బీరువా దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గరున్న తాళాలతో దాన్ని తెరిచి మీది వరుసలో సీసాలు పక్కకు తొలగించి వాటి మరుగున పడి ఉన్న డైరీని బయటకు తీసి ఆతృతతో హత్య జరిగిన రోజు దేవసేన వ్రాసిన సారాంశం కోసం పేజీలు తిప్పసాగాడు. ఆ డైరీ ఇలా ఇవ్వండి రవి. డాక్టర్ వర్మ కంఠంలో ఈసారి అభ్యర్థన లేదు. ఒక విధమైన ఆవేశంతో అతని గొంతు కర్కశంగా ధ్వనించింది. అక్కడ నిలబడి డైరీ పరిశీలించడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చిన రవి దాన్ని గట్టిగా గుప్పిట్లో బంధించి వర్మ మాటలు వినిపించుకోకుండా తలుపు వైపు దారితీశాడు. ఆగండి రవి, ఆ డైరీ నాకు అవసరం లేదు. ఒక్కసారి చూసి ఇచ్చేస్తాను. రవి ఆగలేదు. బోల్ట్ తీసి తలుపు ఓరగా తెరిచాడు. అంతే. డాక్టర్ వర్మ మందులు కలిపే టేబుల్ మీద ఉన్న డిస్టిల్డ్ వాటర్ జాడీని గురి చూసి రవి వైపు విసిరాడు. అలా జరుగుతుందని ఊహించని రవి తలకి బలంగా తగిలిన దాని తాకిడికి తట్టుకోలేక సగం తెరిచి ఉన్న తలుపులోంచి సగం ఇటు సగం అటుగా పడిపోయి స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రేణుక డిస్పెన్సింగ్ రూమ్ బయట వరండాలో త్రుళ్ళి పడిపోయిన డైరీని చేతిలోకి తీసుకుని వెనకనే ఉన్న చలపతి తొందర చేయటంతో జాలిగా రవి వంక చూసి చలపతితో పాటు బయటకు పరిగెత్తింది. నువ్వు ఫోన్ చేసి ఉండకపోయినట్లయితే డాక్టర్ అతన్ని ఆపి ఉండేవాడు కాదేమో. మంచి పని చేశావు. కారు ఊరు దాటించి రోడ్డు మీదకి చేర్చి, ఇక్కడేదో కారు అడ్డంగా ఉందే, పోలీస్ జీప్ కూడా ఉందే, ఏదో యాక్సిడెంట్ కాబోలు,
అంటూ 3-4 సార్లు హారన్ కొట్టి సైడ్ అడిగినా ఫలితం లేకపోయేసరికి కారు ఆపి కిందకు దిగాడు చలపతి. రేణుక కూడా అతని వెనుక నవ్వు ముఖంతో దిగింది. వెల్ డన్ మిస్ రేణు. రోడ్డు ప్రక్కగా ఉన్న చెట్ల గుబురులోంచి బయటకొస్తూ అన్న సాగర్ మాటలు విని చలపతి అనుమానంతో చుట్టూ కలిగి చూశాడు. ఇంతలో జీప్లోంచి క్రిందకు దిగిన ఇన్స్పెక్టర్ శేఖర్ కూడా వచ్చి వాళ్ళని కలిశాడు. చలపతి అయోమయంగా సాగర్ని శేఖర్ని మార్చి చూడసాగాడు. శేఖర్ సంకేతంతో 2 కానిస్టేబుల్స్ వచ్చి చలపతి చేతులకి బేడీలు తగిలించారు. చలపతి కారు ముందు సీట్లో పడి ఉన్న డైరీని తీసుకుంటూ అన్నాడు. శేఖర్, నీ మీద చాలా నేరాలున్నాయి చలపతి. సాగర్ ఉదయం 9 గంటలకు వచ్చి నాతో ఈ విషయాలన్నీ చెప్పే వరకు నమ్మలేకపోయాను. నేను హత్య చేయలేదు ఇన్స్పెక్టర్. శేఖర్ మాట పూర్తి కాకుండానే గట్టిగా అరిచాడు చలపతి. నిజమే చలపతి, నువ్వు దేవసేనని హత్య చెయ్యని మాట నిజమే. డైరీలో ఆఖర్ పేజీ పరిశీలిస్తూ అన్నాడు శేఖర్. విశాలని బ్లాక్మెయిల్ చేసినందుకు, దేవసేనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినందుకు ప్రస్తుతం నిన్ను అరెస్ట్ చేస్తున్నారు. సాగర్ మాట మీద భాగ్యపురి స్క్వాడ్కి రింగ్ చేసి నీ పచ్చమేడ మీద మెరుపు దాడి చేయమని ఆదేశించాను. దాడి చేసినట్లు బాత్రూంలోంచి పిచ్చి కేకలు పెడుతున్న జగన్తో పాటు విశాల మరికొంతమంది అమ్మాయిలు అరెస్ట్ అయ్యారు. అక్కడ విశాల, ఇక్కడ రేణుక ఇద్దరూ అప్రూవర్లుగా మారిపోయారు. రేణుక అప్రూవర్ అయిందా? ఆశ్చర్యంతో అడిగాడు చలపతి. అవును చలపతి, నిన్ను తెలివిగా బుట్టలో వేసింది. పచ్చమేడ నుండి తప్పించుకున్న ఇద్దరు నా ఇంటికి వచ్చారు. నేను వేసిన పథకం ప్రకారం రవి డైరీ సంపాదించే నిమిత్తం నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు. 1 గంట ఆలస్యంగా రేణు నీతో కలిసి డైరీ నెపం మీద నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దారిలో నువ్వు బయలుదేరినట్లు పోలీస్ స్టేషన్కి డయల్ చేసి డాక్టర్ వర్మతో మాట్లాడినట్టుగా మాట్లాడి మాకు సంకేతాన్నిచ్చింది. నేను శేఖర్ని కలిసి మిగతా ఏర్పాట్లు పూర్తి చేశాను. డైరీతో సహా నిన్ను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వేచి ఉండాల్సి వచ్చింది అన్నాడు సాగర్. ఇన్స్పెక్టర్. అంతవరకు మౌనంగా ఉన్న రేణుక మెల్లగా మాట్లాడింది. రవిని డాక్టర్ వర్మ బలంగా దెబ్బతీశాడు. అతను తెలివి లేకుండా పడి ఉన్నాడు. ఆమె మాటలో ధ్వనించిన వేదనకి శేఖర్ చకితుడయ్యాడు. ఇది నిజమేనా శ్యామల? నువ్వు నిజంగానే నా ఎదురుగా ఉన్నావా? శ్యామల రవి బెడ్ మీద కూర్చుని అతని వంక ఆప్యాయంగా చూస్తూ ఉంది. నిజమే రవి, ఇది మీరు పెట్టిన భిక్షే. నేను నిజంగానే మీ ఎదుట బంధ విముక్తనై నిల్చుని ఉన్నాను. రవి చుట్టుప్రక్కలంతా కలిగి చూస్తూ, ఇది డాక్టర్ వర్మ నర్సింగ్ హోమ్ కదూ అని అడిగాడు. అవును, మీరు అదే నర్సింగ్ హోమ్లో అదే బెడ్ మీద, అంటే దేవసేన ఆత్మహత్య చేసుకున్న బెడ్ మీదనే ఉన్నారు. గాజు జాడి పగిలి మీ తలలో ఒక పెంకు గుచ్చుకోవడం వల్ల చిన్న ఆపరేషన్ చేసి దాన్ని తీయాల్సి వచ్చింది. అందుకని మిమ్మల్ని పూర్తిగా ఒకరోజు మత్తులో ఉంచారు. దేవసేన ఆత్మహత్య చేసుకుందన్న నా మాట నిజమైందా శ్యామల? నేను నమ్మలేకుండా ఉన్నాను. అవును రవి, ఆమె డైరీలో స్పష్టంగా ఆ విషయాన్ని గురించి వ్రాసింది. చలపతి రాక, అతని బెదిరింపు, దానికి శంకరం సమ్మతి, ఆ పైన 3-4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానన్న డాక్టర్ వర్మ మాటలు ఆమెని ఆ పనికి ప్రోత్సహించాయి. డాక్టర్ని నిద్ర మాత్రల కోసం అడిగి నేను వాటి కోసం వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నన్ను అనుసరించి డిస్పెన్సింగ్ రూమ్లోని ఆ సీసాని గుర్తుపెట్టుకుందట. ఆ తర్వాత, అంటే నేను పాలు ఇచ్చి వెళ్ళిన తరువాత ఎవరూ లేని సమయంలో రూమ్లోకి వెళ్ళి చేతికందినన్ని మాత్రలు తీసుకొని పాలలో కలిపేసి అవి బాగా కరిగిపోయే వరకు నిరీక్షించి త్రాగేసిందని, చేతిలో డైరీతోనే రూమ్కి వెళ్ళి తొందరలో దాన్ని అక్కడే మర్చిపోయి ఉంటుందని సాగర్ తన వాదనలో స్పష్టం చేశారు. తర్వాత నేను విడుదలయ్యి మీ దగ్గరికి వచ్చాను. మీరది ఆత్మహత్య అని ఊహించి ఆ విషయం వ్రాసి ఉన్న ఆమె డైరీని లొకేట్ చేయగలిగినందుకు సాగర్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అది సరేగాని డాక్టర్ వర్మ నా పట్ల అలా ఎందుకు ప్రవర్తించాడో తెలియకుండా ఉంది. శ్యామల చిరునవ్వుతో అతని సందేహానికి సమాధానం ఇచ్చింది. మీకు ముందే చెప్పానుగా రవి,
డాక్టర్ వర్మకి స్త్రీల విషయంలో కొన్ని బలహీనతలున్నాయని, దేవసేనను చూసి నిగ్రహించుకోలేక 2-3 సార్లు ఆమె నిద్రలో ఉందనే భ్రమతో ముద్దు పెట్టుకున్నాడట. ఆ విషయాన్ని ఆమె డైరీలో వ్రాసిందేమో అన్న అనుమానంతోనూ, బయటపడితే నవ్వుల పాలు కావాల్సి ఉంటుందన్న భయంతోనూ డైరీ కోసం వెతికాడట. వీలైతే ఆ వివరాలున్న పేజీలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని చింపేయాలని అనుకున్నాడట. మిమ్మల్ని కొట్టినందుకు పశ్చాత్తాపపడుతూ అతని విషయాన్ని నాతో చెప్పారు. మిగిలిన అందరికీ మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. నిన్ను తిరిగి చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది శ్యామల. ఇటుపైన మీ నాన్నగారికి మన వివాహం అభ్యంతరం ఉండదని నా నమ్మకం. ఆ మాటలకి శ్యామల సిగ్గుతో తల వంచుకుంది. ఆ ప్రశ్నకి జవాబు మాత్రం అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన గంగాధరం గారి నుండి వెలువడింది. నా అభ్యంతరం ఏమీ లేదు రవి. శ్యామల జైలుకెళ్ళినందుకు అలాంటిదేదైనా నీకే ఉండాలి అన్నాడు. అతని మాటలకి రవి, శ్యామల ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు. సమాప్తం. ఇక్కడితో ఏ శ్రీధర్ గారి అపరాధ పరిశోధన రచన బంధ విముక్త సంపూర్ణమైంది. ఈ రచనపై మీ అభిప్రాయాలను పంచుకుంటారుగా. ఆలకించినందుకు ధన్యవాదాలు.